So let us start SBI Clerk Mains Grant Test 10 English explanation. So మనకి ఫస్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయి మనకి 51 to 60 రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి 10 క్వశ్చన్స్. సో మనకి ప్యాసేజ్ ఇచ్చాడు, ప్యాసేజ్ దేని గురించి, ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి ఇచ్చాడు, ఆ టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీని ఇండియన్స్ అడాప్ట్ చేసుకోగలుగుతారా లేదా, వాటిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వీటన్నిటి గురించి ప్యాసేజ్ ఉంది. రిలేటెడ్గా కింద క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం ఆన్సర్ చేద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది 51, హౌ డూ ఇండియన్స్ అడాప్ట్ న్యూ టెక్నాలజీస్. సో హౌ డూ ఇండియన్స్ అడాప్ట్ న్యూ టెక్నాలజీస్. మనకి ఇక్కడ అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి, సో దేనైనా సరే అడాప్ట్ చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే ఎంబ్రేస్. సో నార్మల్గా యూ కెన్ సే చూజ్, ఇన్ సింపుల్ టర్మ్స్ మనం ఏం చెప్పొచ్చు, చూజ్ అని చెప్పొచ్చు, లేదంటే ఎంబ్రేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి ఇంకో 2 వర్డ్స్ ఉన్నాయి, డోంట్ కన్ఫ్యూజ్ విత్ దెమ్. సో అందులో మనకి అడాప్ట్ ఒకటి, అడాప్ట్ ఒకటి. ఓకే, సో అడాప్ట్ అంటే మనకి ఏంటంటే స్కిల్ఫుల్. సో అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అడ్జస్ట్ ఆర్ సూటబుల్, అడ్జస్ట్ ఆర్ సూటబుల్. సో డోంట్ కన్ఫ్యూజ్ దిస్ అడాప్ట్ విత్ దీస్ 2 words. ఓకే, సో ఫర్ దిస్ క్వశ్చన్, సో how do Indians adopt new technologies means how do Indians choose new technologies or embrace new technologies. సో దీనికి రిలేటెడ్గా మనకి ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్లో మనకి సో 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో విత్ ఫుల్ కాన్షియస్నెస్, యూజ్ ఇట్ విత్ అట్మోస్ట్ కేర్ అండ్ యూజింగ్ ప్రొడక్టివ్లీ, రిఫ్రైన్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ డూయింగ్ సంథింగ్, లేదంటే స్టాప్ డూయింగ్ సంథింగ్, దాన్నే మనం ఏమంటామంటే రిఫ్రైన్ అంటాం, రైట్. సో నెక్స్ట్ మౌల్డ్ అంటే ఏంటి, దెన్ చేంజ్ సంథింగ్ అకార్డింగ్ టు సంథింగ్, లేదంటే చేంజ్ అకార్డింగ్ టు సంథింగ్, దాన్ని ఏమంటామంటే మౌల్డ్. సో ఇట్ అకార్డింగ్ టు అవర్ హ్యాబిట్స్. నెక్స్ట్ ఏముంది మనకి ఆప్షన్ ఏ ఏముంది మనకి, డు నాట్ కేర్ అబౌట్ ఇట్స్ జుడిషియస్ యూజ్. జుడిషియస్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి, కేర్ఫుల్. జుడిషియస్ మీనింగ్ ఏంటి, కేర్ఫుల్ యూజ్, రైట్. సో మనకి ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే దీనికి ఈ క్వశ్చన్కి సో రిలేటెడ్గా మనకి ప్యాసేజ్లో ఆన్సర్ ఎక్కడ ఉందో చూద్దాం. మనకి ప్యాసేజ్ స్టార్టింగ్లో చూసుకుంటే మనకి ఏముంది, వైల్ అడాప్టింగ్ ఎ టెక్నాలజీ ఇండియన్స్ హ్యావ్ మేడ్ చేంజెస్ టు దేర్ యాటిట్యూడ్స్ అండ్ సొసైటల్ నార్మ్స్ బట్ ఆఫెన్ ఆల్సో మేడ్ ద టెక్నాలజీ వర్క్ అరౌండ్. సో ఇక్కడ మనకి వర్క్ అరౌండ్ అంటే మీనింగ్ ఏంటి, వర్క్ అరౌండ్, అవాయిడ్. వర్క్ అరౌండ్ మీనింగ్ ఏంటి, అవాయిడ్, రైట్. సో అవాయిడ్ దేర్ ఇన్స్టింక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ నేచురల్ క్వాలిటీస్, లేదంటే ఇన్నేట్ క్వాలిటీస్ అంటాం. ఇన్నేట్ క్వాలిటీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్. మనకి సో ఈ లైన్ మనకి ఏమర్థం అవుతుంది, ఇండియన్స్ ఏం చేస్తున్నారు, సో టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళ ఏం చేంజ్ చేసుకుంటున్నారు, యాటిట్యూడ్ చేంజ్ చేయగలుగుతున్నారు. దానికి రివర్స్గా ఏం చేస్తున్నారు, టెక్నాలజీకి అనుకూలంగా చేంజ్ చేయగలుగుతున్నారు, లేదంటే టెక్నాలజీని వాళ్ళకి అనుకూలంగా చేంజ్ చేయగలుగుతున్నారు. 2 ways. సో అది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బట్టి వస్తుంది. ఏంటది, వాళ్ళ యాటిట్యూడ్స్ని టెక్నాలజీకి అనుకూలంగా చేంజ్ చేస్తున్నారు, లేదంటే టెక్నాలజీని వాళ్ళ హ్యాబిట్స్కి, ఇన్స్టింక్ట్స్ అన్నాం కదా, నేచురల్ క్వాలిటీస్, వాళ్ళ నేచురల్ క్వాలిటీస్కి సూటబుల్గా మార్చుకుంటున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, సో మనం చూడండి మనకి ఆప్షన్ ఇలా ఏముంది మనకి, సో సార్ ఆప్షన్ డి, మౌల్డ్ ఇట్ అకార్డింగ్ టు అవర్ హ్యాబిట్స్. సో మనకి ఈ ఆప్షన్ అనేది మనకి క్లియర్గా సూట్ అవుతుంది, రైట్. సో మనకి ఏముంది ఆప్షన్ డి, ఆప్షన్ డిలో మనకి మౌల్డ్ ఇట్ అకార్డింగ్ టు అవర్ హ్యాబిట్స్ అంటే ఇండియన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి హ్యాబిట్స్కి, వాళ్ళ ఇన్స్టింక్ట్కి తగ్గట్టుగా టెక్నాలజీని మౌల్డ్ చేసుకుంటున్నారు, చేంజ్ చేసుకుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 51 అవర్ ఆన్సర్ ఈజ్ డి. Let us start question number 52. So question number 52 లో మనకి ఏముంది, సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇమినెంట్ డిస్రప్షన్ ఇన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ డ్రైవింగ్. సో మనకి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఏం తెలియాలి, ఇమినెంట్ అంటే మీనింగ్ తెలియాలి, రైట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇమినెంట్. ఇమినెంటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంపెండింగ్ అంటాం. ఇమినెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇంపెండింగ్. సో ఇంపెండింగ్ మీన్స్ వాట్, అబౌట్ టు హ్యాపెన్. సో ఇలాంటివి మనకి ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే ఇమ్మనెంట్ అంటాం. సో ఇమ్మనెంట్ అంటే మీనింగ్ ఏంటంటే నేచురల్. ఇమ్మనెంట్ అంటే మీనింగ్ ఏంటి, నేచురల్. సో ఇంకో వర్డ్ ఏంటంటే ఎమినెంట్. సో ఎమినెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఫేమస్ అని చెప్పొచ్చు. సో మనకి ఇమ్మనెంట్ అంటే నేచురల్, సో ఎమినెంట్ అంటే ఫేమస్, అండ్ ఇమ్మినెంట్ అంటే ఏంటి మనకి ఇంపెండింగ్. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే మనకి ఏముంది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇమినెంట్ డిస్రప్షన్ ఇన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ డ్రైవింగ్. సో అంటే మనకి
ఈ లైన్ ఉంది కదా మనకి ఇమ్మినెంట్ డిస్రప్షన్. సో ఇది ఎక్కడ ఉందో మనం చూద్దామంటే మనకి ఏముంది, మన సెకండ్ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో దేని గురించి డిస్కస్ చేశాడు మనకి, సో ఇండియన్స్ టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, లేదంటే టెక్నాలజీని వాళ్ళకి అనుగుణంగా ఎలా చేంజ్ చేసుకుంటున్నారు, రైట్. సో నెక్స్ట్ తర్వాత మనకి సెకండ్ ప్యాసేజ్లో ఏముంది మనకి, ఓవర్ ద నెక్స్ట్ 15 years హౌఎవర్ ఇండియన్ డ్రైవింగ్ ఈజ్ లైక్లీ డిస్రప్టెడ్. సో మనకు కావాల్సిన సెంటెన్స్ ఇక్కడ ఉంది కదా, సో లైక్లీ డిస్రప్టెడ్ బై వాట్, బై ఎలక్ట్రికల్ వెహికల్స్, అదే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల మనకి ఏమవుతుంది, మనకి ఇండియన్ డ్రైవింగ్ స్టైల్ అనేది ఏముంది, డిస్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు, రైట్. సో దట్ ద ఇండియన్ గవర్నమెంట్ సీమ్స్ కీన్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ వితౌట్ ట్రాన్సిషనింగ్ టు హైబ్రిడ్స్ ఫార్ లెస్ పొల్యూటింగ్ అండ్ కార్బన్ ఎమిటింగ్ ద ఎలక్ట్రిక్ కార్. సో ఈ ఎలక్ట్రిక్ కార్ క్వాలిటీస్ ఏంటి, ఫార్ లెస్ పొల్యూటింగ్ ఇంకా కార్బన్ ఎమిటింగ్, అంటే లెస్ పొల్యూటింగ్ లెస్ కార్బన్ ఎమిటింగ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్, రైట్. హౌఎవర్ పొసెస్ ఎ ఛాలెంజ్. సో మనకి ఏముంది, ఇక్కడ వరకు పాజిటివ్ చెప్పాడు, బట్ మనకి ఏముంది హౌఎవర్ అనేది ఉంది, రైట్. కాంట్రాస్ట్ ఇక్కడ మనకి ఏముంది, పొసెస్ ఎ ఛాలెంజ్ ఉంటుంది, రైట్. సో టు ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్. సో ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్. సో ఎక్కడైనా మనకి ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ గురించి చెప్పాడు మనకి, మనం ఫస్ట్ ప్యాసేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో తీసుకుంటే మనకి ఇండియన్స్ డ్రైవింగ్ ఎలా చేస్తారు అనేది మనకి అర్థమవుతుంది. ఎలా చేస్తున్నారు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వన్ ఏరియా వేర్ ద లా ఆఫ్ ద జంగిల్ సీమ్స్. లా ఆఫ్ జంగిల్ అండ్ మీనింగ్ ఏంటి, రూల్స్ని ఫాలో అవుతున్నారంటే ఫాలో అవ్వరైనా రూల్స్ని ఫాలో అవ్వరని మీనింగ్ అది జంగిల్, లా ఆఫ్ జంగిల్ మీన్స్, రైట్. సో సీమ్స్ టు ప్రివైల్ ఇన్ ద రోడ్, రైట్. సో ఎస్పెషల్లీ ఇన్ సిటీస్ యాజ్ అ రూల్ టిపికల్లీ. సో two-wheelers and cars don't consider lanes important. Don't consider lane. Is it a good practice or bad practice? Obviously that is a bad practice, right. We don't want to wait our turn but keep jumping lanes. This is also bad practice, right. And wading around obstacles, right. So wading అంటే ఏంటంటే మూవ్ స్లోలీ, నార్మల్గా వాక్ స్లోలీ అంటాం, లేదంటే మూవ్ స్లోలీ, దాన్ని ఏమంటే మనం వేడింగ్ అరౌండ్ ఆబ్స్టికల్స్. సో ఇవన్నీ ఏంటి మనకి ఇండియన్స్ ఎలా డ్రైవ్ చేస్తారు అనేది డ్రైవింగ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇండియన్స్ గురించి చెప్పాడు. సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇండియన్ డ్రైవింగ్ ఏమవుతుంది, డిస్రప్ట్ అవుతుంది, దేనివల్ల అవుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల. సో నెక్స్ట్ ఏంటి, సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని మనకి ఏం చేస్తాయి, పోస్ ఛాలెంజ్ టు ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్. సో ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్కి ఛాలెంజ్ని పోజ్ చేస్తాయి. ఆ ప్రాక్టీస్ ఎలాంటి ప్రాక్టీస్, అవి గుడ్ ప్రాక్టీస్, బ్యాడ్ ప్రాక్టీస్, బ్యాడ్ ప్రాక్టీసెస్. ఆల్రెడీ ప్రివైలింగ్ ప్రాక్టీస్ ఆర్ వాట్, బ్యాడ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు మనం సో క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ మనకి ఏముంది, సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇమినెంట్ డిస్రప్షన్ ఇన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ డ్రైవింగ్. సో మనకి ఫస్ట్ మనకి ఏముంది, హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ కార్స్ విల్ పొల్యూట్ లెస్సర్ దాన్ కన్వెన్షనల్ వన్స్. సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అది అవుతుందా, సో కావట్లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఏముంది మనకి, సో డ్రైవింగ్ విల్ బీ సేఫరా. సో మనకి ఏం డిస్కస్ చేస్తున్నాం మనం, దేని గురించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వలన మనకి ఏంది, డ్రైవింగ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే మన డ్రైవింగ్ అనేది దానికి సూట్ అవుతుందా లేదా, సో అది మనకి తెలియాలి, రైట్. సో థర్డ్ వన్, సో ఎలక్ట్రిక్ కార్స్ విల్ బి డిఫికల్ట్ టు మెయింటైన్స్. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ కార్స్ గురించి మెయింటెనెన్స్ గురించి ఏం చెప్పలేదు, రైట్. నెక్స్ట్ ఏముంది మనకి, డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్స్ విల్ బి ఈజీ. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్ డ్రైవ్ చేయడం ఈజీనా డిఫికల్ట్ అది కూడా మనకి ఇంకా చెప్పలేదు. నెక్స్ట్ ఏముంది మనకి, గెటింగ్ అకస్టమ్డ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ వుడ్ బి డిఫికల్ట్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఇంకా మనకి ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంకా రైట్ అంత పాపులర్ కాలేదు. ఒకవేళ పాపులర్ అయితే సో వాటికి అకస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే అడ్జస్ట్. అకస్టమ్ అంటే మీనింగ్ ఏంటి, అడ్జస్ట్. సో అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టం అని చెప్తున్నాడు, అవునా కాదా. సో ఎందుకు కష్టం అని చెప్తున్నాడు, మనకి ఆల్రెడీ మనకి పారాగ్రాఫ్లో ఏముంది, మనకి ఆల్రెడీ ఇండియన్స్ అనే వాళ్ళు ప్రెజెంట్ ఏదైతే సిస్టమ్ వాడుతున్నారో, రైట్. సో నార్మల్ కార్స్ వాడుతున్నారు కదా, అక్కడ డ్రైవింగ్ ప్రాక్టీస్ అనేవి సో సరిగ్గా లేవన్నమాట. సో ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడేటప్పుడు ఏం కావాలి, వాటికి అనుగుణంగా డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉండాలి. కానీ మనకి ఉన్నాయా, సో ఆల్రెడీ వాళ్ళకి ఉన్నాయా, లేవు కాబట్టి వాటికి ఏం చేయాలి, వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఆ అడ్జస్ట్ అవ్వడం అనేది సో ఈజీనా డిఫికల్టా, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చేస్తున్న బ్యాడ్ డ్రైవింగ్, రైట్. సో ప్రాక్టీసెస్ మనీ ఏం చేయాలి, వాటిని సో న్యూ టెక్నాలజీకి అడాప్ట్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకోవాలి కాబట్టి అది డిఫికల్ట్ అని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 52 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఈ. నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 53. సో క్వశ్చన్ నెంబర్ 53 ఈజ్ అబౌట్ వొకాబులరీ, రైట్. సో ఏమడుతున్నాడు మనకి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు వేడింగ్. సో ఆల్రెడీ మనకి ఇంతకు ముందు ప్యాసేజ్లో చూసాం కదా వేడింగ్ అనే వర్డ్. సో వేడింగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, వేడింగ్ అంటే మూవ్ స్లోలీ లేదంటే వాక్ స్లోలీ. మనకి ఇలాంటి వర్డ్సే ఇంకొన్ని ఉన్నాయి, రైట్. సో మనకి ఏమనొచ్చు అంటే యాంబుల్. సో యాంబుల్ అన్నా లేదంటే స్ట్రోల్. సో యాంబుల్ అన్న స్ట్రోల్ అన్న ఏంటి మనకి, వాక్ స్లోలీ ఆర్ మూవ్ స్లోలీ. సో ఇలాంటిది మనకి ఇంకో వర్డ్ ఉంది, అదేంటంటే
స్ట్రైడ్. స్ట్రైడ్ అంటే మూవ్ ఫాస్ట్ అని చెప్పవచ్చు, లేదంటే పెద్ద పెద్ద అంగలు వేసుకుని మూవ్ అవ్వడం ఏమంటామంటే మనం స్ట్రైడ్ అంటాం. సో మనకి ఏమున్నాయి ఇక్కడ సినోనిమ్స్. సో ఆప్షన్లో ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఏముంది, సో ఆప్షన్ ఏముంది మనకి సైడ్ లైనింగ్. సో ఆ వర్డ్ మీనింగ్ రాదు కదా కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏముంది ట్రడ్జ్. సో ట్రడ్జ్ అన్న మనకి మీనింగ్ ఏంటి, యాంబిల్ ఆర్ స్ట్రోల్. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ట్రడ్స్. సి ఏముంది మనకి క్యాస్కేడింగ్. నెక్స్ట్ ఏముంది యాంప్లిఫై. నెక్స్ట్ ఏముంది రష్. సో మనకి యాంప్లిఫై కాదు అంటే యాంప్లిఫై మీనింగ్ ఏంటి మనకి ఏదైనా సరే సో ఇంటెన్సిటీని లేదంటే ఒక యాంప్లిట్యూడ్ మనం ఇంక్రీజ్ చేయడానికి ఏమంటాం మనం యాంప్లిఫై చేయమంటాం. నెక్స్ట్ రష్ అంటే యూనో, క్యాస్కేడింగ్ యూనో. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది బి, దట్ ఈస్ వేడింగ్. వేడింగ్కి మనకి సినోనిమ్ ఏమవుతుంది ట్రడ్జ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 53 అవర్ ఆన్సర్ ఈస్ బి. So here question number 54. So electric vehicles pose a challenge to Indian style of driving because. So already మనకి ఇంతకు ముందు క్వశ్చన్ నెంబర్ 52 డిస్కస్ చేసినప్పుడు మనకి ఈ పాయింట్ మనం డిస్కస్ చేసాం రైట్. సో ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా చేద్దాం రైట్. ఆప్షన్ ఏముంది మనకి కాస్ట్ ఆఫ్ రన్నింగ్ దమ్ ఈజ్ హై. ఇక్కడ మనకి కాస్ట్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఇది కాదు రైట్. నెక్స్ట్ మన ఏముంది ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వీకా. సో దాని గురించి కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంకా చెప్పలేదు రైట్. నెక్స్ట్ మన ఏముంది ఎగ్జిస్టింగ్ రోడ్స్ నాట్. ఇక్కడ రోడ్స్ గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నాడా, రోడ్స్ గురించి డిస్కస్ చేయట్లేదు. ఏం డిస్కస్ చేస్తున్నాడు మనకి డ్రైవింగ్ ప్రాక్టీసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు కాబట్టి సో దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కెన్ లీడ్ టు మోర్ యాక్సిడెంట్స్. సో దీని గురించి ఏమైనా మనకు చెప్పాడు యాక్సిడెంట్స్ గురించి క్లియర్గా ఏమైనా ఇంప్లాయ్ అయిందా, అవ్వలేదు రైట్. సో నెక్స్ట్ ఏముంది మనకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ ద రోడ్ యూజర్స్. రోడ్ యూజర్స్ అంటే ఎవరు ఇక్కడ మనకి డ్రైవర్స్. సో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనకి డ్రైవింగ్ ప్రాక్టీసెస్ గురించి ఎవరికి ఉంటాయి రోడ్ యూజర్స్ రైట్. సో ఎందుకు వల్ల మనకి ఛాలెంజ్ అవుతుంది మనకి, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి అవేర్నెస్ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది మనకి సో ఛాలెంజింగ్ అవుతుంది ఓకేనా. సో ఫర్ దట్ సో అవర్ ఆన్సర్ ఈస్ ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 54 అవర్ ఆన్సర్ ఈస్ ఈ. Next, so let us start question number 55. So question number 55 మనకి ఏముంది according to the passage which of the following statements is not true. సో నాట్ ట్రూ అంటే ఆబ్వియస్గా ఫాల్స్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు రైట్. సో మనకి చూస్తే ఇక్కడ మనకి ఏముంది ఫస్ట్ వన్. సో ఆప్షన్ ఏలో ఎలక్ట్రిక్ కార్స్ విల్ రెడ్యూస్ నాయిస్ పొల్యూషన్ అండ్ హెన్స్ బెటర్ దాన్ ఎగ్జిస్టింగ్ కార్స్ అంటున్నాడు రైట్. సో నాయిస్ పొల్యూషన్ గురించి మనం ప్యాసేజ్ ఎక్కడైనా డిస్కస్ చేసామా, సో పొల్యూషన్ గురించి డిస్కస్ చేసాం కానీ ఆ పొల్యూషన్ ఏంటి జనరల్గా కార్బన్ ఎమిషన్స్ గురించి డిస్కస్ చేసాం అంతేగాని నాయిస్ పొల్యూషన్ గురించి కాదు రైట్. సో మనం ప్యాసేజ్లో దీనికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. రైట్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ ఏముంది మనకి ఫార్ లెస్ పొల్యూటింగ్ అండ్ కార్బన్ ఎమిటింగ్. సో ఇక్కడ మనకి పొల్యూషన్ గురించి డిస్కస్ చేశాడు కాబట్టి దేంట్లో విత్ రెస్పెక్ట్ టు కార్బన్ ఎమిషన్ అండ్ నాట్ అబౌట్ నాయిస్. కాబట్టి ఆబ్వియస్గా మనకి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు డైరెక్ట్గా. సో డైరెక్ట్గా మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది ఫాల్స్ అని చెప్పేయచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఏ. ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో రిమైనింగ్ మనకి ఏమున్నాయి హైబ్రిడ్ వెహికల్స్ ఆర్ ఫార్ లెస్ పొల్యూటింగ్ అండ్ కార్బన్ ఎమిటింగ్. సో ఇది మనకి ట్రూనే. సో నెక్స్ట్ మన ఏముంది అడాప్టింగ్ ట్రూ కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ఏముంది అడాప్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వుడ్ బి హ్యూజ్ ఛాలెంజ్. మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇది కూడా ట్రూనే కాబట్టి ఏం చేయాలి మనం ఎలిమినేట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటి ఫాల్స్. నెక్స్ట్ మనం ఏముంది ఎలక్ట్రిక్ కార్స్ యాక్సలరేట్ వెరీ క్విక్లీ. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికాలిటీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేశాడు రైట్. సో ఆ పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడ మనకి సి ఆఫ్టర్ స్టార్టింగ్ ఎవరి గురించి ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్ గురించి ఆఫ్టర్ స్టార్టింగ్ దే కెన్ వెరీ క్విక్లీ ర్యాంప్ అప్. ర్యాంప్ అప్ అంటే ఏంటి ఇంక్రీజ్ ఓకే. ర్యాంప్ అప్ టు ఫుల్ స్పీడ్ అంటే మనకి ఫుల్ స్పీడ్ని ఏం చేస్తాయి క్విక్గా రీచ్ అవుతాయని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అని చెప్పొచ్చు. సో ఎలక్ట్రిక్ కార్స్ యాక్సలరేట్ వెరీ క్విక్లీ ట్రూ కాబట్టి మనకు కావాల్సింది ఏంటి ఫాల్స్. కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు రైట్. సో నెక్స్ట్ ఏమో మనకి ఎలక్ట్రిక్ కార్స్ విల్ బి బెనిఫిషియల్ ఇన్ ద లాంగ్ రన్ ఆఫ్టర్ ఇనిషియల్ కాస్ట్. సో ఆబ్వియస్గా మనకి పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఏం చెప్పొచ్చు ఇనీషియల్గా ఎలక్ట్రిక్ కార్స్ కాస్టే బట్ సో ఓవర్ ద ఇయర్స్ అవి ఏమో కావచ్చు మనకి సో బెనిఫిషియల్ అని చెప్తున్నాడు. కాబట్టి ఇది మనకి ఏంటి ట్రూ అంటే కానీ మనకు కావాల్సింది ఏంటి నాట్ ట్రూ. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 55 ఆన్సర్ ఈజ్ వాట్ ఏ.
సో లెట్ us డిస్కస్ క్వశ్చన్ నెంబర్ 56. సో 56 మనకి ఏం చెప్తున్నాడు మనకి, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ ద రైటర్స్ ఒపీనియన్. సో రైటర్స్ ఒపీనియన్ అనుకుని అడుగుతున్నాడు, రైట్. సో రైటర్స్ ఒపీనియన్ తెలియాలంటే మనకి ఏం తెలియాలి, సో ప్యాసేజ్లో ఏముందో తెలియాలి. ఒకసారి మనకి ప్యాసేజ్ కానీ చూసారంటే ఫస్ట్ ప్యాసేజ్లో దేని గురించి డిస్కస్ చేశాడు మనకి, ఫస్ట్ పారాగ్రాఫ్లో సో ఇండియన్స్ టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, లేదంటే టెక్నాలజీని వాళ్ళకి తగ్గట్టుగా ఎలా చేంజ్ చేసుకుంటున్నారు దాని గురించి. సో నెక్స్ట్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ అనేది సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, దానివల్ల ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, అది ఎలాంటి ఛాలెంజెస్ని తీసుకొస్తుంది, ఇలాంటి వాటిని డిస్కస్ చేసి నెక్స్ట్ ఏంటి టెక్నికాలిటీస్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి నార్మల్ వెహికల్స్ కంటే ఎలా సుపీరియర్, ఎందులో సుపీరియర్, ఆ క్వాలిటీస్ ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేశాడు. కాబట్టి వీటన్నింటిని బేస్ చేసుకొని సో మనం లాస్ట్కి ఏం చేశాడు, మనకి ఆథర్స్ ఒపీనియన్. జనరల్గా మనకి ఎప్పుడైనా సరే ఆథర్స్ ఒపీనియన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే లాస్ట్ పారాగ్రాఫ్లో ఉంటాయి. సో మనకి ఉన్నాయో లేదో చూసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. మనకి సో ఆప్షన్ ఏలో ఏముంది మనకి, సో ఆప్షన్ ఏలో టైమ్ ఈజ్ నాట్ రైట్ టు ఇంప్లిమెంట్ హైబ్రిడ్ వెహికల్స్. సో ఈ పాయింట్ని ఆథర్ మనకి ఇంప్లిమెంట్ ఇక్కడ చెప్పాడా చెప్పలేదు చూడండి. అనదర్ క్రూషియల్ ఎఫిషియన్సీ బూస్టింగ్ యాట్రిబ్యూట్, ఇక్కడ కూడా మనకి దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, మనకి ఎలక్ట్రిక్ కార్ యొక్క రైట్ సో పాజిటివ్స్ డిస్కస్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఆథర్ ఒపీనియన్ ఇచ్చింది ఎక్కడ, ఇక్కడ ఇది కూడా. సో ఎలక్ట్రిక్ కార్స్ చూడండి, మనకి ఇక్కడ నుంచి ఉంది, ఎలక్ట్రిక్ కార్స్ ప్రెజెంట్ ఏ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ డ్రైవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాంపింగ్ డౌన్. సో ట్యాంపింగ్ డౌన్ అంటే మనకి ఏంటి, రెడ్యూస్. ట్యాంపింగ్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి, రెడ్యూస్ the technology, we can instead change our habits. So be mindful of lanes, wait our turn, be polite and respectful of others and their needs, and make our driving smoother as well as make best use of regenerative braking. సో ఇవన్నీ ఏంటి మనకి ఆథర్ మనకి సో అడ్వైజ్ చేస్తున్నాడు అనమాట. ఇది మనకి ఆథర్ ఒపీనియన్ అనొచ్చు. నేను ఇంత ముందు చూసింది కూడా మనకి ఏంటి, అవి ఒపీనియన్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వాట్ ఫ్యాక్ట్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏముంది, టైమ్ ఈజ్ నాట్ రైట్ టు ఇంప్లిమెంట్ హైబ్రిడ్ వెహికల్స్. దీని గురించి ఆథర్ డిస్కస్ చేశాడా, నో. సో నెక్స్ట్ కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏముంది, ఎలక్ట్రిక్ కార్స్ కెన్ బూస్ట్ ద ఎకానమీ. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి, ఎకానమీ గురించి, ఎకానమీ రిలేటెడ్గా ఏది కూడా డిస్కస్ చేయాలి కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది ఉంది, సో ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ ఈజ్ నాట్ సూటెడ్ టు ఎలక్ట్రిక్ కార్స్. ఈ పాయింట్ మాత్రం ఏం చేశాడు, ఆథర్ డిస్కస్ చేశాడు, రైట్. సో ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీస్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇండియన్ డ్రైవింగ్ ప్రాక్టీస్ అనేవి సూట్ కాదని పాయింట్ మాత్రం డిస్కస్ చేశాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 56 అవర్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ let us discuss question number 57. సో క్వశ్చన్ నెంబర్ 57 మనకి ఏముంది ఇక్కడ, మనకి హౌ రిజనరేటివ్ బ్రేకింగ్ ఈజ్ ఎఫిషియంట్. సో రిజనరేటివ్ బ్రేకింగ్ ఈజ్ ఎఫిషియంట్ ఎందుకు, లేదంటే ఎలా అని అడుగుతున్నాడు, రైట్. సో ఈ రిజనరేటివ్ బ్రేకింగ్ గురించి మనకి ఎక్కడ ఉంది మనకి, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చెప్పేటప్పుడు వాటి యొక్క రైట్ పాజిటివ్ చెప్పేటప్పుడు టెక్నికాలిటీస్లో ఒకటి చెప్పాడు అనమాట. సో ఎక్కడ చెప్పాడు, ఇది రిజనరేటివ్ బ్రేకింగ్, దిస్ వన్, రైట్. అనదర్ క్రూషియల్. సో క్రూషియల్ అంటే మనకి ఏంటి, ఇంపార్టెంట్. సో క్రూషియల్ అంటే ఏంటి, ఇంపార్టెంట్. సో ఎఫిషియన్సీ బూస్టింగ్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ విల్ బి రిజనరేటివ్ బ్రేకింగ్. సో ఈ రిజనరేటివ్ బ్రేకింగ్ గురించి ఏం చెప్పాడు మనకి, ఇట్స్ ఏ క్యూట్ అప్లికేషన్ ఆఫ్ అన్ ఓల్డ్ ఫిజిక్స్ లా వేర్ ద ఎలక్ట్రిక్ మోటార్ పవరింగ్ ద కార్ కెన్ రివర్స్ ఇట్స్ రోల్. నార్మల్గా మోటార్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని సో మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది. ఇక్కడ ఏమంటాడు, రివర్స్ ఇట్స్ రోల్ అంటే ఏం చేయాలి, సో మెకానికల్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయాలి. సో బికమింగ్ ఏ జనరేటర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తుంది. అక్కడ మనకి ఏం జరిగింది, సో మోటార్ ఏమైంది, జనరేట్గా మారింది. సో అండ్ ఛార్జింగ్ ద బ్యాటరీ, సో రోల్స్ రివర్స్, రైట్. సో నెక్స్ట్ ద జనరేటర్ లోడ్ is the resistance that provides braking torque and it can vary if you want to just bring down the speed, not stop the car altogether. సో కార్ మొత్తాన్ని ఆపేయకుండా ఏం చేయొచ్చు మనకి, సో స్పీడ్ని సో ఎఫిషియెంట్గా రెడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు, రైట్. ఆ మోటార్నే మనం ఎలా యూజ్ చేయగలుగుతున్నాము, జనరేట్గా యూజ్ చేసి బ్రేకింగ్ టార్క్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఏం చేసి స్మూత్గా దాన్ని స్లో చేయగలుగుతున్నాము ఒకేసారి ఆపేయకుండా. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ రిజనరేటివ్ బ్రేకింగ్. దాని గురించి మనకి సో ఆప్షన్స్లో ఉన్నాయో లేదో చూద్దాం, రైట్. ఆప్షన్ మనకి ఏముంది, బ్రేకింగ్ can itself be done by the electric motor. So ఇదిగా చెప్తున్నాడు మనకి ఫస్ట్. సో ఏ is the answer, right. సో మనకి ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఆప్షన్ ఈలో ఏముంది, బోత్ ఏ అండ్ బి. ఇప్పుడు మనకి బి అనేది ఆన్సర్ అయితే ఏమవుతుంది, సో ఇప్పుడు ఏ అండ్ బి అవుతుంది, లేదంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఆబ్వియస్గా ఏ అవుతుంది, రైట్. బిలో ఏముంది, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇన్స్టెంట్ టార్క్. సో మనకి ఈ ఇన్స్టెంట్ టార్క్ గురించి చెప్పట్లేదు, వాడు ఏమంటున్నాడు, బ్రేకింగ్ టార్క్ గురించి చెప్తున్నాడు కానీ ఇన్స్టెంట్ టార్క్ గురించి చెప్పట్లేదు కాబట్టి మనకి బిని తీసుకోలేము. సో బి కాలేదంటే ఆబ్వియస్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏనే. సో నెక్స్ట్ సిలో ఏముంది, ఇట్ క్యాన్ రెడ్యూస్ యాక్సలరేషన్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో మనకి యాక్సలరేషన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో తగ్గిస్తుందని చెప్తున్నారా లేదు, ఓవర్ ద పీరియడ్. సో మొత్తం
ఒకేసారి ఆపేయకుండా సో స్మూత్గా జరుగుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఏముంది, హ్యాండ్లింగ్ ఇట్ ఈజ్ మచ్ సింప్లర్. సో ఓకే, హ్యాండ్లింగ్ ఇట్ ఈజ్ మచ్ సింప్లర్. సో దాని గురించి మనకి ఏం చెప్పలేదు, బట్ రిజనరేటివ్ బ్రేకింగ్ గురించి, రైట్. సో మనకి ఏం చెప్పాడు, మనకి ఇక్కడ బ్రేకింగ్ కెన్ ఇట్ సెల్ఫ్ బి డన్ బై ఎలక్ట్రిక్ మోటార్, రైట్. సో మనకి ఏమవుతుంది మనకి, సో ఆప్షన్ ఏ. సో మనకు ఒకవేళ ఆప్షన్ ఏ అండ్ డి ఉంటే మేబీ గో ఫర్ డి, సో అదర్వైజ్ జస్ట్ గో ఫర్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 57 అవర్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, సో వాట్ కెన్ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ద ఫ్రేజ్ ట్యాంపింగ్ డౌన్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఈ వర్డ్ మీనింగ్. సో ట్యాంపింగ్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి, మనం రెడ్యూస్. ట్యాంపింగ్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి, రిడ్యూస్. మనకి అడిగింది ఏంటి మనకి, సో ఎక్కడ వచ్చింది మనకి ట్యాంపింగ్ డౌన్ అనే వర్డ్ ఎక్కడ వచ్చింది మనకి చూస్తే మనకి, సో మనకి ఆథర్ అడ్వైస్ ఇచ్చాడు కదా, సో ఆ అడ్వైస్ దగ్గర ఉంది, రైట్. సి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాంపింగ్ డౌన్ ద టెక్నాలజీ, అంటే టెక్నాలజీ యూజ్ని మనం రెడ్యూస్ చేసేదానికంటే మనమే వీ కెన్ ఇన్స్టెడ్ చేంజ్ అవర్ హ్యాబిట్స్. సో మన హ్యాబిట్స్కి తగ్గట్టుగా టెక్నాలజీని చేంజ్ చేసుకునే బదులు టెక్నాలజీకి తగ్గట్టుగా మనమే చేంజ్ అవ్వాలని చెప్తున్నాడు, రైట్. సో దట్ ఇస్ వాట్, రైట్. సో మనకి ఆప్షన్ ఏముంది, టు లీడ్ అన్ యాక్సిడెంట్, నో. నెక్స్ట్, క్రష్ సమ్వన్, నో. నెక్స్ట్ వన్ ఏముంది, టూరింగ్ ఆఫ్ రూల్స్, నో. నెక్స్ట్ వన్ ఏముంది, రెడ్యూస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్, అవుతుంది మనకి. సో మనం ఏమనుకున్నాం, మనం రెడ్యూస్ అని చెప్పుకున్నాం కదా, సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఏ అండ్ బి మనకి ఆల్రెడీ ఏ బి కాలేదు కాబట్టి ఇది కూడా కాదు, సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 58 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, డి. లెట్ us discuss క్వశ్చన్ నెంబర్ 59. సో క్వశ్చన్ నెంబర్ 59లో మనకి ఏమడుగుతున్నాడు, మనకి వాట్ ఆల్ హ్యాబిచువల్ ఆస్పెక్ట్స్ నీడ్ టు బి కరెక్టెడ్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఓకే, సో మనకి ఆప్షన్ ఏ, బీ మైండ్ఫుల్ ఆఫ్ లేన్స్. సో నెక్స్ట్ ఏముంది, రెస్పెక్టింగ్ అదర్స్ నీడ్స్. నెక్స్ట్ ఏముంది, వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. సో ఇవి మనకి ఆల్రెడీ ఆథర్ ఏం చేసే, మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనకి చదివాం కదా. సో ఇంతకుముందు కొన్ని క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైట్. ఇక్కడ ఏముంటాడు మనకి, బీ మైండ్ఫుల్ ఆఫ్ లేన్స్, వెయిట్ ఫర్ అవర్ టర్న్, బీ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ అదర్స్. సో ఇవన్నీ మనకి ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, బీ మైండ్ఫుల్ ఆఫ్ లేన్స్, రెస్పెక్టింగ్ అదర్స్ నీడ్స్, నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. సో మనకి ఆన్సర్ ఏ, బి అండ్ సి ఎక్కడ ఉంది మనకి, ఈలో ఉంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 59 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఈ. నెక్స్ట్, సో నెక్స్ట్ మనకి ఏముంది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ సిమిలర్. సో సినోనిమ్ అడుగుతున్నాడు. దేనికి సినోనిమ్ అడుగుతున్నాడు, పెర్కియస్ట్. సో పెర్కియస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే లైవ్లీ. సో లేదంటే మనకి ఇంకేం చెప్పొచ్చు మనకి, సో జాంటీ, చీర్ఫుల్, సో ఇలాంటి వర్డ్స్ చెప్పొచ్చు. లేదంటే వివాషియస్, సో వివాషియస్, లైవ్లీ, జాంటీ, cheerful. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెర్కియస్ట్, రైట్. సో ఈ పెర్కియస్ట్ గురించి ఎక్కడ డిస్కస్ చేశాడు మనకి, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క, రైట్. సో పాజిటివ్స్ గురించి చెప్పేటప్పుడు ఒక దగ్గర ఈ పెర్కియస్ట్ అనే వర్డ్ యూజ్ చేశాడు, రైట్. ఎస్, రైట్. సి మనకేమన్నాడు ఇక్కడ మనకి, అమాంగ్ ద పెర్కియస్ట్ ప్రైమ్ మూవర్స్. సో ఇక్కడ మనం డిస్కస్ చేశాడు కాబట్టి, సో ఇది అమాంగ్ ద పెర్కియస్ట్ ప్రైమ్ మూవర్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో లెట్ us ఆన్సర్ దట్. సో మనకి ఏముంది, ఫస్ట్ బెనిఫిషియల్, సో నాట్. నెక్స్ట్ బౌన్సీ, నాట్. ప్రొడక్టివ్, నాట్. సో లైవ్లీ, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా లైవ్లీ. నెక్స్ట్ వన్ ఏముంది, స్మార్టెస్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో లైవ్లీ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 60 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, టీ. So let us discuss question number from 61 to 65. These questions are based on parajumbles. సో మనకి ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఒకసారి ఆ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి, రైట్. సో మనం ఒకేసారి మొత్తం A to I అరేంజ్మెంట్ చేసి తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దామంటే సమ్ టైమ్స్ అది మనకి సో వర్కౌట్ కాదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో మనకి అబ్జర్వ్ చేసి అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు అరేంజ్ దెమ్, రైట్. మరి చూడండి మనకి ఇక్కడ 61 ఏమడుగుతున్నాడు, సో ఇఫ్ ద సెంటెన్స్ బి, సో బి స్టేట్మెంట్ ఉంది. సో ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏం చేసేవాడు, మనం అరేంజ్ చేయక ముందే వాడు ఏం చెప్పేసేవాడు, స్టేట్మెంట్ బి అనేది
ఫస్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసాడు కాబట్టి సో దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, రైట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి మనకి? స్టేట్మెంట్ బి is the first statement. Okay, so which of the following sentence does not belong to the paragraph? అంటే ఇచ్చిన మనకి ఐ వరకు ఇచ్చారు, ఏ నుంచి ఐ వరకు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, దీంట్లో ఏది ఈ థీమ్కి రిలేటెడ్ కాదు, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఉందని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రైట్? సో ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇలాగే మనకి ఇదొక క్వశ్చన్, దీంతో కాంబినేషన్ మనకి ఏమిస్తారంటే కంప్లీట్ అరేంజ్మెంట్ ఉన్న ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, రైట్? సో అది చూద్దాం. సో అది మనకి క్వశ్చన్ నెంబర్ 63 ఉందనుకోండి. సో క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 65లో ఏం అడిగాడు వాడు? సో కంప్లీట్ కాంబినేషన్, మనకి అరేంజ్మెంట్ మొత్తం అడిగాడు, రైట్? అంతకుముందే మనకి ఏమి చూడు, అరేంజ్మెంట్లో మనకి ఇక్కడ ఏమున్నాయి? సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ మనకి డైరెక్ట్గా మనం అరేంజ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే, సో ఈ అరేంజ్మెంట్ ఏదైనా మనకి ఒక పేరు కానీ తెలిసిందనుకో, అంటే ఇక్కడ బిఏ పేరు కానీ, లేదంటే ఏడి పేరు కానీ, లేదంటే డిఈ పేరు, డీజీ పేరు కానీ తెలిసిందని మనం ఏం చేయొచ్చు అంటే చాలా వరకు ఎలిమినేట్ చేయొచ్చు. అలాంటి పేరుకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, రైట్? సో మనకి ఎక్కడ ఉంది అలాంటి క్వశ్చన్? మనకి అలాంటి క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ 63లో ఏమడుగుతున్నాడు మనకి ఆప్షన్స్లో? సో వుడ్ ఇమీడియట్లీ ఫాలో ఇట్స్ ఫార్మర్ వన్ అంటే మనకి ఏంటి? సో లింక్ అడుగుతున్నాడు, పేరు అడుగుతున్నాడు. సో ఆ పేరు మనకి ఆప్షన్స్లో ఏమున్నాయి? మనకి బీడీ కానీ, జిఐ కానీ, ఈహెచ్ కానీ, ఏఈ కానీ, జిహెచ్ కానీ. సో వీటిలో మనకి ఒక ఆన్సర్ కానీ మనకు కరెక్ట్గా మనం చూస్ చేసుకోగలిగాం అనుకోండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే 65 క్వశ్చన్ని సో అట్లీస్ట్ 1 or 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దాం? సో క్వశ్చన్ నెంబర్ 63 చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 60 మనకి ఏం కావాలి? పేరు. సో మనకి ఎప్పుడైనా సరే పేరు కావాలంటే మనకి ఏం కావాలి? కొన్ని కాంబినేషన్స్ కావాలి. సో ఆ కాంబినేషన్స్ కూడా మనం ఏం చేయాలి? మనకి కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ ఏంటి? మనకి ఎప్పుడైనా సరే మనకి నౌన్ కాంబినేషన్ ఏమవుతుంది? ప్రొనౌన్. మనకి లింక్స్ కానీ లేదంటే పేర్స్ కానీ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏముంది మనకి? కోరిలేటివ్ కంజంక్షన్స్. మనకి ఏదర్ ఆర్ కానీ, నేదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. సో లేదంటే మనకి ఇంకేమున్నాయి? మనకి ట్రాన్సిషనల్ వర్డ్స్, లేదంటే ట్రాన్సిషనల్ వర్డ్స్, వీటిని కూడా మనం ఏం చేయొచ్చు? సమ్ టైమ్స్ ఈ పేర్స్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏం చేద్దాం అంటే ఇక్కడ సో ఎక్కడైనా సరే నౌన్ ప్రొనౌన్ కాన్సెప్ట్ ఉందేమో చూద్దాం, రైట్? సో నౌన్ ప్రొనౌన్ కాన్సెప్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కడైనా సరే ప్రొనౌన్స్ ఉన్నాయా? సో స్టేట్మెంట్ ఏలో ఏ ప్రొనౌన్ లేదు, రైట్? సో స్టేట్మెంట్ బి ప్రొనౌన్ లేదు, రైట్? స్టేట్మెంట్ సిలో ప్రొనౌన్ లేదు, స్టేట్మెంట్ డి, స్టేట్మెంట్ ఈ. ఇక్కడ మనకి ఏముంది? సో దిస్ వాజ్, సో మనకేముంది? దిస్ వాజ్. సో దిస్ వాజ్ ప్రాబబ్లీ మనకేంటి? ప్రొనౌన్. నెక్స్ట్ ఏముంది మనకి? దిస్ ద ఎంపీసీ డిడ్. ఇక్కడ కూడా మనకేముంది? దిస్ ఉంది. ఇక్కడ కూడా మనకేముంది? దిస్ వాజ్ ప్రాబబ్లీ బెస్ట్ ఎగ్జాంప్లిఫైడ్ బై ద రివర్సల్. సో మనకి ఇంకో లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏముంది మనకి? ఎగ్జాంప్లిఫైడ్ అంటే ఎగ్జాంప్లిఫైడ్ అంటే యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్. మనకి ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఏమైందంటే థియరీ అవుతుంది. మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కంటే ముందే ఉండాలి, మనకి థియరీ ఉండాలి. నెక్స్ట్ ఏమైంది? ఇక్కడ ప్రొనౌన్ ఉంది కదా, దిస్ అనే ప్రొనౌన్ ఉంది కాబట్టి ఆ ప్రొనౌన్కి ఏం కావాలి మనకి? సో కాన్సెప్ట్ ఉండే స్టేట్మెంట్ నౌన్ స్టేట్మెంట్ కావాలి, రైట్? కాబట్టి మనకి సో ఈకి మనకి ఏమైనా కాంబినేషన్ దొరికిందంటే మనకి ఏమైపోతుంది? ఆన్సర్ అయిపోతుంది, రైట్? మనకి ఆప్షన్స్లో ఈ ఎక్కడ ఉందో చూడండి, రైట్? ఈ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ సో స్టేట్మెంట్ ఏలో ఈ ఉందా? లేదు, రైట్? సో స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి అండ్ స్టేట్మెంట్ డి. సో వీటిలో మనకి ఏముంది? ఈ ఉంది. కాబట్టి వీటిలో మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, కాబట్టి ట్రై చేద్దాం, రైట్? సో మనకి ఏముంది? ఇక్కడ ఈలో ఏముంది మనకి? ప్రొనౌన్. సో ఇప్పుడు కూడా ప్రొనౌన్ అనేది సెకండ్ ఉంటుంది, మనకి ఫస్ట్ ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది? ఈ అనేది ఫస్టే ఉంది, కాబట్టి ఇది మనం ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది? ఏ ఈ కాంబినేషన్. సో ఈ సెకండ్ ఉంది కదా, ప్రొనౌన్ మన సెకండ్ ఉంది. నెక్స్ట్ ఏముంది? ఏ. సో ఈ లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది? ఈ అని మనం ఏమనుకున్నాం? ప్రొనౌన్ అనుకున్నాం. దట్ ఈస్ వన్ లాజిక్. ఇంకో లాజిక్ ఏంటి? మనకి ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా ఏలో ఏముండాలి? థియరీ ఉండాలి. అంటే ఈ ఎగ్జాంపుల్కి రిలేటెడ్ థియరీ అనేది ఏలో ఉందో లేదో చూద్దాం. సో ఏలో మనకి ఏముంది? విత్ ద రిలవెంట్ మెజర్స్ ఆఫ్ ప్రైస్ గెయిన్స్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిఫ్లెక్టింగ్ అన్ యాక్సలరేషన్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఫర్ ఎ 6th straight month in December and that at the fastest pace in 17 months, the bank rate setting panel must have had little difficulty. So little difficulty means what? Ikkada no difficulty. లిటిల్ డిఫికల్టీ అంటే మీనింగ్ ఏంటి? నో డిఫికల్టీ ఇన్ చూసింగ్ టు రిమైన్ ఆన్ హోల్డ్. సో అది థియరీ అనుకుంటే మనకి ఆ థియరీకి సూటబుల్గా ఎగ్జాంపుల్ ఉందో లేదు చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? దిస్ వాజ్ ప్రాబబ్లీ బెస్ట్ ఎగ్జాంపుల్ఫైడ్ బై ద రివర్సల్ ఇన్ స్టాండ్స్ ఆఫ్ ద 6-member ప్యానల్. ఇక్కడ కూడా మనకి ఏం చెప్పాడు? మనకి వాడు ప్యానల్ గురించి చెప్పాడా లేదా?
సి ద బ్యాంక్స్ రేట్ సెట్టింగ్ ప్యానెల్. సో ప్యానెల్ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ మనకి వాళ్ళు, సో వీళ్ళు ఏం చేశారు వాళ్ళు, రైట్. ప్యానెల్స్ హిదర్దో అంటే మీనింగ్ ఏంటంటే ప్రీవియస్, ఇంతకు ముందు ఉన్న వరకు అని. ఫేవర్ దస్ మోస్ట్ డోవిష్. సో డోవిష్ అంటే మీనింగ్ ఏంటి, నార్మల్గా డోవిష్ చైల్డిష్. సో చైల్డ్ మనకి అంటే చైల్డ్ ఉన్నాడు కదా, యాడ్జెక్టివ్ ఏంటి మనకి, చైల్డ్ అనేది నౌన్, చైల్డిష్ అనేది ఏంటి యాడ్జెక్టివ్, నౌన్, డోవిష్ అనేది ఏంటి యాడ్జెక్టివ్. సో ఎవరికైనా చిల్డ్రన్కి ఉండే క్వాలిటీస్ ఉంటే వాళ్ళు ఏమంటాం, చైల్డిష్ అంటాం. అదేవిధంగా డో దేనికి సింబల్, పీస్. కాబట్టి ఎవరైనా సరే పీస్ఫుల్గా రిజాల్వ్ చేశారనుకోండి ప్రాబ్లమ్స్ని, అలాంటి వాళ్ళు ఏమంటారంటే డోవిష్ అంటారు. డోవిష్ మెంబర్ రవీంద్ర హెచ్ డొలాకియా. సో టు ఓట్ టు స్టాండ్ ప్యాట్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. కాబట్టి మనకి ఏమవుతుంది, ఏలో థియరీ ఉంది, నెక్స్ట్ ఏముంది, ఈలో ఎగ్జాంపుల్ ఉంది. ఆ విధంగా ఒక కాంబినేషన్ ఉంది, ఇంకో కాంబినేషన్ ఏముంది, ఏలో మనకి నౌన్ ఉంది, ఆ నౌన్కి మనకి ప్రొనౌన్ ఏముంది మనకి, దిస్ వాజ్ ప్రాబబ్లీ, అంటే ఐడియాకి ఇది ఏమవుతుంది మనకి, సో ప్రొనౌన్లా తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఏ అండ్ ఈ కాంబినేషన్ అవుతుంది. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఏఈ. సో మనకి క్వశ్చన్ నెంబర్ 63 ఆన్సర్ చేసాం, రైట్. సో ఈ లాజిక్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్ నెంబర్ 65 ఆన్సర్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 65. సో క్వశ్చన్ నెంబర్ 64 మనకి ఏమడిగాడు మనకి, సో ఆన్సర్ అడిగాడు, రైట్. సో అంటే మొత్తం కాంబినేషన్ అడిగాడు. సో కాంబినేషన్ మనకి ఏం రావాలి, ఖచ్చితంగా కాంబినేషన్లో ఏ వెంటనే ఏం రావాలి మనకి, ఈ రావాలి. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 63లో చూసాం కదా. సో ఏ ఈ ఎక్కడొస్తే అది మన ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఏలో వచ్చిందా, ఏ తర్వాత ఏమొచ్చింది, డి వచ్చింది, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. కాబట్టి ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ బీలో వచ్చిందా, సో బీలో ఏ తర్వాత ఏమొచ్చింది, హెచ్ వచ్చింది, కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ సిలో ఏముంది మనకి, ఏఈ, ఇక్కడ వచ్చిందా లేదా, సో ఏఈ వచ్చింది, రైట్. సో ఏఈ వచ్చింది కాబట్టి ఇది ఛాన్స్ ఉంది, రైట్. నెక్స్ట్ ఏముంది మనకి, ఇక్కడ ఏ తర్వాత ఏమొచ్చింది, ఎఫ్, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఏ తర్వాత డి వచ్చింది, కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు. ఇలా అన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఆన్సర్ ఏం మిగిలింది, సి. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, సి. సో ఈ సి కాంబినేషన్ మనం రాసుకుందాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, బి. ఆల్రెడీ బి స్టేట్మెంట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ అని ఆల్రెడీ వాడు చెప్పేశాడు, రైట్. సో నెక్స్ట్ ఏముంది, బి తర్వాత ఏమొచ్చింది మనకి ఇక్కడ ఏ తర్వాత కాంబినేషన్ ఏం రావాలి, ఈ. నెక్స్ట్ ఏముంది మనకి, ఎఫ్. సో నెక్స్ట్ మనకి ఏముంది, సి. నెక్స్ట్ ఏముంది మనకి, జి. నెక్స్ట్ ఏముంది, డి. నెక్స్ట్ ఏముంది, హెచ్. సో కాబట్టి మనకి కాంబినేషన్ వచ్చేసింది. సో ఈ కాంబినేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా మనం వీటిని బేస్ చేసుకుని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని ఏం చేయొచ్చు, మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ 2 మోడల్స్, సో మనకి ఎగ్జామినేషన్లో ఈ 2 మోడల్స్ వచ్చాయంటే ఈ లాజిక్ని యూజ్ చేసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఈజీగా ఏం చేయొచ్చు అంటే సో చాలా క్విక్గా ఆన్సర్ తీసుకొచ్చేయచ్చు, రైట్. కాబట్టి సో మనకి 63, 65 ఒకేసారి ఆన్సర్ 63, 65 ఆన్సర్ చేసాం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని రిమైనింగ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్. సో మనకి 61 ఏమడిగాడు, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ డస్ నాట్ బిలాంగ్ టు ద పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్కి రైట్ రిలేటెడ్ కానీ సెంటెన్స్ అడుగుతున్నాడు. అది ఏమై ఉంటుంది మనకి చూస్తే మనకి ఈ బిఏ అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఉన్నాయి, ఏం లేదు, ఏం మిస్ అయింది, ఐ మిస్ అయింది. కాబట్టి ఆబ్వియస్గా ఏమవుతుంది మనకి, ఐఏ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 61 ఏమవుతుంది, ఐ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు మీకు డైరెక్ట్గా చేయాలనిపించింది అనుకోండి, సో డైరెక్ట్గా చేయాలనిపించినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో అలా చేయాలంటే మనకి ఏం తెలియదు. మీకు ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ క్వశ్చన్ అడిగాడంటే మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సో మనకి ఏదైనా థీమ్ రిలేటెడ్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది. అంటే పారాగ్రాఫ్ మొత్తం ఏ థీమ్ బేస్డ్ ఉంది లేదంటే ఏ కంటెక్స్ట్ బేస్డ్ ఉందని చెప్పే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో దాన్ని కానీ మీరు ఫైండ్ అవుట్ చేశారంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. జనరల్గా అవి ఏమై ఉంటాయంటే ఫుల్ ఫామ్స్తో ఉన్నాయి కానీ లేదంటే జనరల్ ఐడియాస్ ఉన్నాయి కానీ ఇలాంటి వాటిని ఏమంటామంటే మనం సో థీమ్ స్టేట్మెంట్స్ అంటాం, జనరల్ ఐడియా స్టేట్మెంట్స్. అది ఎక్కడుంది మనం చూసుకుంటే ఎక్కడైనా ఫుల్ ఫామ్ ఉందా, ఎక్కడుంది మనకి, సో బీలో ఏముంది మనకి ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి ఫుల్ ఫామ్ ఉంది కాబట్టి సో ఇది మనకి ఏమయ్యే ఛాన్స్ ఉంది, మనకి థీమ్ స్టేట్మెంట్ అయ్యి ఉంది, రైట్. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాడు మనకి వాడు ఇందులో చూసుకున్నట్టయితే సో ఆర్బీఐ గురించి డిస్కస్ చేస్తున్నాడు. సో ఇది మనకి అరేంజ్మెంట్, రైట్. సో ఇది పక్కన పెట్టండి. సో దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఆర్బీఐ గురించి డిస్కస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిషన్ టు కీప్ రెపో రేట్, ఓకేనా, రెపో రేట్. సో రెపో రేట్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ దేని గురించి, అన్చేంజ్ వాజ్ నో సర్ప్రైజ్ గివెన్ ద ఫోకస్ విత్ విచ్ మానిటరీ పాలసీ కమిటీ. ఇది మన అగైన్ ఏమవుతుంది మనకి, సో ఫుల్ ఫామ్ అవుతుంది ఎంపీసీ. సో మానిటరీ పాలసీ కమిటీ అనేది ఫుల్ ఫామ్ అవుతుంది, ఎంపీసీ అనేది ఏమవుతుంది షార్ట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది మనకి, సో అప్రోచ్ ఇట్స్ మ్యాండేట్ ఇన్ కీపింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇంకా దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఇన్ఫ్లేషన్ని చెక్ చేయడం కోసం, రైట్. ఇక్కడ స్టాప్, ఇన్ఫ్లేషన్ని ఆపడం కోసమని చేస్తుంది. సో మనకి ఈ థీమ్ స్టేట్మెంట్లో మనకి ఈ ఐడియాస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మనకి రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా దేని బేస్ అయ్యి ఉండాలి, ఈ
కాన్సెప్ట్స్ అరౌండ్గా ఉండాలి. అలా ఏదైనా లేదంటే అది ఏమవుతుంది, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అవుతుంది ఆబ్వియస్గా. అవి ఉన్నాయో లేదో చూద్దాం. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి ఫుల్ ఫామ్ షార్ట్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఫుల్ ఫామ్ ఎక్కడ ఉంది మనకి బి, షార్ట్ ఫామ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి ఆర్బీ అని ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది రైట్, ఇక్కడ ఎక్కడ ఉంది మనకి హెచ్లో ఉంది. అంటే మనకి ఖచ్చితంగా బి తర్వాత మాత్రం ఏం రావాలి, హెచ్ రావాలి. అలా వచ్చిందో చూడండి, బి తర్వాత మనకి ఏమొచ్చింది, హెచ్ వచ్చింది. అంటే ఈ అరేంజ్మెంట్ అనేది మనకి కరెక్ట్. ఇంకో దగ్గర మనకి ఏముంది, మానిటరీ పాలసీ కమిటీ, అది ఎక్కడ ఉంది మనకి ఎంపీ, మానిటరీ పాలసీ కమిటీ. ఇదేమో మనకి ఫుల్ ఫామ్. షార్ట్ ఫామ్ ఎక్కడ ఉంది మనకి, సో ఎఫ్లో ఏముంది మనకి ఎంపీసీ. అంటే మనకి బి తర్వాత మనకి ఏమొచ్చింది, ఎఫ్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకి ఏం సరిపోయింది, ఆ లాజిక్ సరిపోయింది. కాబట్టి మనకి మనకి మనం ఆల్రెడీ అరేంజ్ చేసాం కదా, దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. దట్స్ వాట్ రైట్. ఇప్పుడు మనం అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో మనకి దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, విత్ ద రిలవెంట్ మెజర్స్ ఆఫ్ ప్రైస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిఫ్లెక్టింగ్ యాక్సలరేషన్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది థీమ్ అందులో ఉందా లేదా, ఉంది. కాబట్టి మనకి ఏని మనం అవుట్ ఆఫ్ కంటెక్స్ట్కి ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ మనకి ఏముంది, బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆబ్వియస్లీ మనకి థీమ్ స్టేట్మెంట్ కాబట్టి, లేదంటే ఐడియా స్టేట్మెంట్ కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ మనకి ఏముంది, సిలో మనకి ఏముంది, ద ఆర్బీఐ. సో మనకి ఇక్కడ ఏముంది, ఆర్బీఐ నామినీ రిసిపెంట్. ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్న, పాలసీ రేట్. కాబట్టి ఇది కూడా రిలేటెడ్. కాబట్టి దాన్ని మనం ఏం చేయం, మనం ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ ఏముంది మనకి, డి. So for starters, the unusual pickup in food prices in November combined with a less than unusual softening in the winter seasonal food price moderation meant headline inflation. So ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, మనకి ఇన్ఫ్లేషన్. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనే ఐడియా మనకు ఉందా లేదా, సో ఉంది. కాబట్టి అది కూడా మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్గా మనం ఎలిమినేట్ చేయలేం రైట్. సో నెక్స్ట్ మనకి ఏముంది, దిస్ వాజ్ ప్రాబబ్లీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ చూసాం కదా కాంబినేషన్. సో ఇది మనకి రిలేటెడ్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయలేం రైట్. సో ఎగ్జాంప్లిఫైడ్ బై ద రివర్సల్ ఇన్ స్టాండ్ 6 member panels. సో ఆల్రెడీ ప్యానల్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో అవెన్ ద హౌ టు స్టాండ్ ప్యాటర్న్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇక్కడ మనకి ఉందా, రెపో రేట్ ఉందా లేదా, సో సూట్ అవుతుంది. నెక్స్ట్ మన ఏముంది మనకి, ఎఫ్. దిస్ ద ఎంపీసీ. సో ఆల్రెడీ మనకి ఫుల్ ఫామ్ వచ్చింది కదా, మానిటరీ పాలసీ కమిటీ. ఇక్కడ ఏముంది మనకి షార్ట్ ఫామ్. కాబట్టి ఫస్ట్ ఛాన్స్ మనం ఎలిమినేట్ చేయాలి. సమ్ టైమ్స్ మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్గా ఉండొచ్చు ఎంపీసీ, బట్ హియర్ మనకి ఫస్ట్ ఛాన్స్ దాన్ని ఎలిమినేట్ చేయకూడదు. సో రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నీ చూశాక అందులో ఏమీ లేదనుకుంటే అప్పుడు మళ్ళీ వాటిని అబ్జర్వ్ చేయాలి రైట్. నెక్స్ట్ మనం ఏముంది మనకి, జీలో ఏమంటున్నాడు, లేయింగ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫార్మింగ్ ఎ డెసిషన్ ద ఆర్బీఐ వన్స్ అగైన్ స్పాట్ లైట్. ఆర్బీఐ గురించి డిస్కస్ చేస్తుంటే ఇంకా దేని గురించి, ప్రైస్ స్టెబిలిటీ. సో ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ స్టెబిలిటీ అంటే రెండేంటి, రిలేటెడ్. కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ఏమైంది, హెచ్. ద ఆర్బీఐ అగైన్ ఆర్బీఐ గురించి డిస్కస్ చేస్తుంటే డిసెంబర్ మేడ్ ప్రొజెక్షన్ ఫర్ ఇన్ఫ్లేషన్. అగైన్ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఐలో ఏముంది, ఇన్ ఏ కంట్రీ వేర్ హెల్త్ క్రైసిస్. సో హెల్త్ క్రైసిస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ప్రీకర్సర్, ఫైనాన్షియల్ కెటాస్ట్రోఫ్ ఫర్ ద పూర్. సాలియన్స్ అంటే ఇంపార్టెన్స్. సాలియన్స్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్. హెల్త్ కేర్ ఫైనాన్సింగ్ స్కీమ్. సో మనకి ఇచ్చిన వాటిల్లో ఎక్కడ కూడా మనకి ఇది కాకుండా, కాకుండా ఇంకెక్కడ కూడా మనకి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, లేదంటే హెల్త్ కేర్ ఫైనాన్సింగ్ గురించి ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు. కాబట్టి మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అంటే ఏం తీసుకోవాలి మనకి, సో ఇది తీసుకోవాలి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 61 అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ స్టేట్మెంట్ ఏదవుతుంది మనకి, ఏమవుతుంది, ఐ అవుతుంది. అంటే ఇలా చేసినా ఓకే, లేదంటే లాజిక్ యూజ్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని చేసినా కానీ ఓకే. సో ఎనీవే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 61 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, బి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చూద్దాం. సో 62 ఏమడుగుతున్నాడు, ఇఫ్ ద సెంటెన్స్ హెచ్. సో ఆల్రెడీ హెచ్ ఏదో కదా మనం ఏముంది, ద ఆర్బీఐ హ్యాడ్ ఇన్ డిసెంబర్ మేడ్ ఏ ప్రొజెక్షన్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 4.3 to 4.5 in the 6 months through March 2018. So it is the last sentence of the paragraph. So మనకి ఆల్రెడీ ఏమన్నాడు, హెచ్ అనేది లాస్ట్ పారాగ్రాఫ్. సో సరిపోయిందా లేదా, రైట్. సో అంటే మనకి చేయకుండానే వాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు రైట్. సో లాస్ట్ పారాగ్రాఫ్, దట్ ఈస్ వై మీరు వెంటనే చేసేయొద్దండి. ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్స్లో ఏవైతే లాజిక్స్ ఉన్నాయో, ఏవైతే క్లూస్ ఉన్నాయో అవి యూజ్ చేసి నెక్స్ట్ అరేంజ్మెంట్ చేయాలి రైట్. కోహరెంట్ సెంటెన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కెన్ ఫాలో ద సెంటెన్స్ హెచ్. సో ఇవి కాకుండా ఒకవేళ ఈ పారాగ్రాఫ్ని మనకి ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే ఇచ్చిన ఆప్షన్లో ఏ స్టేట్మెంట్ అనేది హెచ్కి కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు, హెచ్కి నెక్స్ట్ స్టేట్మెంట్గా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అయితే మనం చూద్దాం. సో దానికంటే ముందు ఏమన్నాడు, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కోహరెంట్లు అన్నాడు, అంటే లాజిక్ మిస్ కాకూడదు. అంటే ఇప్పటివరకు ఉన్న థీమ్ అనేది సో చెడిపోకుండా ఉండాలి రైట్. అలా ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఆప్షన్ ఏ దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, ద మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ the RBI kept the policy repo rate at 6% with 5 of 6 members in the committee voted in favor of the decision. So మనకి ఇది సూట్ అవుతుందో చూడండి. మనకి హెచ్ తర్వాత రావాలి. హెచ్ మనకి ఏముంది, the RBI had in December made a projection for inflation in the range of 4.3 to 4.7% in the 6 months through March. దానికి ఇది కంటిన్యూస్గా తీసుకోవచ్చు లేదు చూడండి. the monetary policy committee again. ఇక్కడ లాజిక్, సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి ఇక్కడ ఏం యూజ్ చేసాడు వాడు, ఫుల్ ఫామ్ యూజ్ చేశాడు. మనకి ఫుల్ ఫామ్ తర్వాత మనకి ఏం రావాలి, షార్ట్ ఫామ్ రావాలి. కానీ ఆల్రెడీ మనకి ఫుల్ ఫామ్ ఎక్కడ యూజ్ చేసింది మనకి, సో మానిటరీ పాలసీ అనేది ఎక్కడ యూజ్ చేశాడు,
స్టేట్మెంట్ బిలోనే మనకి ఏమొచ్చేసింది మానిటరీ పాలసీ. తర్వాత యూజ్ చేయాల్సింది ఏంటి షార్ట్ ఫామ్. ఇక్కడ మనకి ఏమున్నాయి ఇక్కడ ఫుల్ ఫామ్ ఉంది కాబట్టి హెచ్కి హెచ్ తర్వాత ఈ ఫుల్ ఫామ్స్ రాకూడదు, నార్మల్గా ఎవరైనా అలా రాయకూడదు. కాబట్టి ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. దీన్ని కూడా ఏం చేయొచ్చు, ఎలిమినేట్. దీన్ని కూడా ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి ద నార్మలైజేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ బై అడ్వాన్స్డ్ ఎకానమీస్. సో కుడ్ స్పెల్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు అడ్వాన్స్డ్ ఎకానమీస్. సో డిసిసివ్ అండ్ టు గ్లోబల్. సో గ్లోబల్ ఈజీ మనీ కండిషన్స్. సో నెక్స్ట్ మనకి ఏముంది అండ్ మే ట్రిగ్గర్ సమ్ ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా. సో ఇంక్లూడింగ్ ఇండియా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో రిమైనింగ్ ప్యాసేజ్ మొత్తం దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఓన్లీ ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఆర్బీఐ రిలేటెడ్ టు ఇండియా కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మనకి స్టేట్మెంట్ డీలో ఏమంటున్నాడు, సో గ్లోబల్ ఎకానమీస్ గురించి మాట్లాడుతున్నాడు, గ్లోబల్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు, అడ్వాన్స్డ్ ఎకానమీస్ గురించి మాట్లాడుతున్నాడు. మనకి ఎప్పుడైనా సరే సో ఫస్ట్ జనరల్ ఐడియా నుంచి పర్టికులర్ ఐడియా రావాలి, అంతేగాని పర్టికులర్ ఐడియా డిస్కస్ చేశాక జనరల్ ఐడియా డిస్కస్ చేయకూడదు. ఇక్కడ మనకి జనరల్ ఐడియా ఏం తీసుకోవచ్చు, సో గ్లోబల్ ఎకానమీస్ లేదంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ గురించి ఫస్ట్ చెప్పి ఆ తర్వాత మనం ఇండియా గురించి చెప్పొచ్చు. కానీ ఆల్రెడీ ప్యాసేజ్లో మనం ఏం చెప్పేసాం, మనం సో ఇండియా గురించి చెప్పాం, ఆ తర్వాత మనం మళ్ళీ గ్లోబల్ ఎకానమీస్ గురించి డిస్కస్ చేయాలి. అప్పుడు ఏమైతుంది ఆర్డర్ మిస్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని కూడా ఏం చేయలేం, మనం తీసుకోలేం. సో కాబట్టి ఈ విధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 62లో హెచ్ తర్వాత కంటిన్యూ అయ్యే స్టేట్మెంట్ ఏదైనా ఉందంటే మనకి ఏం చేయొచ్చు, మనం అది ఏం చేయాలి, అది లేదని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 62 ఆన్సర్ ఈస్ ఈ. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి సో ఏబిసి అనే ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. సో ఎనీవే సో మనకి ఎప్పుడైతే సరే ఫుల్ ఫామ్ వచ్చిన తర్వాత మనకి ఏం రావాలి, షార్ట్ ఫామ్. అంతేగాని షార్ట్ ఫామ్ తర్వాత మనకి ఏం రాకూడదు, ఫుల్ ఫామ్ రాకూడదు. కాబట్టి ఆ లాజిక్తో ఏం చేయొచ్చు, దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో విత్ దిస్ completed question number 62. So for question number 62 our answer is what, none of the above, right? Next so మనకి question number 63 ఆన్సర్ చేసాం. question number 64 చూద్దాం. సో question number 64 మనకి ఏముంది, if the sentence C ఓకే. సో నెక్స్ట్ సెంటెన్స్ సి ఇచ్చాడు, ఆల్రెడీ మనం చదివాం కదా. నెక్స్ట్ ఏముంది, ఫాలోస్ ద సెంటెన్స్ ఎఫ్. అంటే ఎఫ్ తర్వాత మనకి ఏమొస్తుంది అన్నాడు వాడు, సి. అది కూడా చెప్పేసాడు వాడు, రైట్. అంటే ఎఫ్ తర్వాత ఏం రావాలి, సి రావాలి. సో మనకు ఆల్రెడీ వచ్చింది కదా, సో నో ప్రాబ్లం. సో ఎఫ్సి. సో దట్ ఈస్ ఫైన్. ఏమంటున్నాడు వాడు, ఆఫ్టర్ రియలైజ్మెంట్ ద అదర్ సెంటెన్స్ ఇంటూ ఏ కోహరెంట్ పారాగ్రాఫ్ అండ్ ఎక్స్క్లూడింగ్ ద ఇన్కోహరెంట్ సెంటెన్స్. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ద ఇన్కోహరెంట్ సెంటెన్స్ అంటే ఏంటి, ఐ. ఆల్రెడీ మనం ఆ స్టేట్మెంట్ డిస్కస్ చేసాం కదా, ఐ ఉంది అక్కడ లేదు కాబట్టి సో రిమైనింగ్ ఇదే అరేంజ్మెంట్, రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కెన్ కమ్ ఇన్ బిట్వీన్ ద టూ స్టేట్మెంట్స్ వితౌట్ ఆల్టరింగ్ ద థీమ్. సో ఇది ఇంపార్టెంట్. మనకి థీమ్ అనేది మనం ఆల్టరింగ్ అంటే ఏంటి, చేంజ్. థీమ్ అనేది చేంజ్ చేయకుండా మనకి ఎఫ్సికి మధ్యలో ఇంకేదైనా స్టేట్మెంట్ని ప్లే చేయొచ్చు అని అడుగుతున్నాను. కాబట్టి ఫస్ట్ అయితే మనకి థీమ్ బేస్డ్ ఉన్నాయి, మనం చేసేద్దాం. బట్ ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏలో ఏం డిస్కస్ చేశాడు మనకి, ఇట్ లేటర్ స్ట్రెంగ్థెన్డ్ టు హిట్ ఏ హై ఆఫ్ 64.02 ఇన్ మిడ్ మార్నింగ్ డీల్స్ యాజ్ బులిష్ మొమెంటమ్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ కెప్ట్ లీడింగ్ ద వే ఫర్ ద లోకల్ యూనిట్. ఇక్కడ మనకి దేని గురించి డిస్కస్ చేస్తాడు వీడు, ఈక్విటీ మార్కెట్స్. మనకి థీమ్ అనేది ఈక్విటీ మార్కెట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఎక్కడైనా సరే లేదు కదా. కాబట్టి మనం ఏమవుతుంది, ఆల్టరింగ్ ద థీమ్ని మనం ఏం చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏముంది, సో బీలో మనకి ఏముంది, ఇన్ ఫార్వర్డ్ మార్కెట్స్ టుడే ప్రీమియం ఫర్ డాలర్. సో మనం డాలర్స్ గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నామా, నో. కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏముంది, సి. సో కన్జ్యూమర్స్ బ్లేమ్ ద రిలక్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ టు లోయర్ ద ఫ్యూయల్ ప్రైస్ ఈవెన్ వెన్ ద ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, రైట్. ఇక్కడ మనకి దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు వాడు, ఇక్కడ ఫ్యూయల్ ప్రైసెస్ ఇంకా క్రూడ్ ఆయిల్. దీని గురించి కూడా మనకి ప్యాసేజ్లో సో ఇందులో మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఏం చేయొచ్చు, మనం దాన్ని అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కింద లేదంటే ఆల్టరింగ్ థీమ్ కింద ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి, డి. ద డెసిషన్ ఆఫ్ మెయింటైనింగ్ ద స్టాటస్ క్వో. సో స్టాటస్ క్వో అని మెయింటైన్ చేయమన్నాడు, రైట్. సైటింగ్ ద ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ హ్యాస్ కమ్ ఇన్ ఫర్ సివియర్ క్రిటిసిజం బై రిటైల్ అండ్ ఇండస్ట్రియల్ లోన్ సీకర్స్. సో మేబీ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ గురించి. సో మనకి ఇన్ఫ్లేషన్ ఉంది కదా, డౌట్ రావచ్చు. నెక్స్ట్ ఏముంది, హ్యాస్ కమ్ ఇన్ సివియర్ క్రిటిసిజం బై రిటైల్ అండ్ ఇండస్ట్రియల్ లోన్ సీకర్స్. సో ఇక్కడ మనకి ఈ లోన్ సీకర్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ స్టిల్ మనకి ఏం డౌట్ ఉందనుకోండి, సో మనకి ఏం చేయొచ్చు, మనకి ఇక్కడ ఏం రావాలి, ఎఫ్సి కదా. సిలో ఏం డిస్కస్ చేస్తున్నాం మనకి, సో ద ఆర్బీఐస్ నామినీ నేమ్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఓటెడ్ టు హెడ్ ఆఫ్ ఇన్సిపియంట్ మీనింగ్ ఏంటంటే సో న్యూలీ స్టార్టెడ్ price pressures by rising. So by rising the policy rate by 25 basis point, right. రైజింగ్ అంటే చేంజ్ అయిందా, చేంజ్ కాలేదా, చేంజ్ అయ్యింది. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడు వీడు, స్టాటస్ క్వో, మెయింటైన్ స్టాటస్ క్వో. సో స్టాటస్ క్వో అంటే మీనింగ్ ఏంటి, మెయింటైనింగ్ స్టాటస్ క్వో అంటే మీనింగ్ ఏంటంటే
వీ షుడ్ నాట్ చేంజ్, అంటే ఆల్రెడీ ఉన్న పొజిషన్ మనం కంటిన్యూ చేయాలి కానీ మనం దాన్ని చేంజ్ చేయకూడదు అనమాట. దాన్ని ఏమంటామంటే మెయింటైనింగ్ స్టేటస్ కో. ఇక్కడ మనకి ఏమంటాడు మెయింటైనింగ్ స్టేటస్ కో అంటున్నాడు, కానీ అక్కడ ఏముంది సీలో ఏముంది రైజింగ్ ద పాలసీ రేట్, కాబట్టి చేంజ్ అయిందా లేదు, కాబట్టి ఇది సూట్ కాదనమాట. దీని మధ్యలో పెట్టడానికి అయితే సూట్ కాదు, కాబట్టి ఏం చేయొచ్చు మనం దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకి రిమైనింగ్ ఏముంది, సో నన్ ఆఫ్ ది అబోవ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 64 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఈ. సో నెక్స్ట్ మనకి ఏముంది 65. సో 65 ఆల్రెడీ మనం ఆన్సర్ చేసాం కదా, మనకి ఏమొచ్చింది మనకి BAEFCGDH EFC, సో C. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 65 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ C. సో దీస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ స్టార్టర్స్, రైట్. సో ఫస్ట్ అయితే మనకి 66 వచ్చింది, చూద్దాం. రైట్, 66 మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, దేర్ ఆర్ థింగ్స్ ఇన్ ద బుక్ డిఫికల్ట్ ఫర్ ద ఫీబుల్ హ్యూమన్ మైండ్ టు గ్రాస్ప్. ఫీబుల్ అంటే మనకి మీనింగ్ ఏంటి, వీక్. ఫీబుల్ అంటే మీనింగ్ ఏంటి, వీక్. Okay, so feeble human mind to grasp. So grasp and understand, you know, right? So it is an admirable book which calms and elevates the soul. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్లో కూడా బుక్ గురించే, సెకండ్ స్టేట్మెంట్లో కూడా దేని గురించి, బుక్ గురించే. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఎలా మాట్లాడుతున్నా, పాజిటివ్గానా నెగిటివ్గానా. సో పాజిటివ్గా చూడండి, ఇక్కడ మనకి డిఫికల్ట్ ఫర్ ద హ్యూమన్ మైండ్ టు గ్రాస్ప్. సో డిఫికల్ట్ అని చెప్తున్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, అడ్మైరబుల్. సో ఈ క్వాలిటీ అనేది ఏంటి, పాజిటివ్ క్వాలిటీ. కాబట్టి మనకి సో ఒక స్టేట్మెంట్లో నెగిటివ్ క్వాలిటీ ఉంది, ఇంకో స్టేట్మెంట్లో పాజిటివ్ క్వాలిటీ. కాబట్టి ఎలా తీసుకోవచ్చు మనం దాన్ని, సపోర్టివ్గా లేదంటే కాంట్రాస్ట్గా తీసుకోవచ్చా, కాంట్రాస్ట్గా తీసుకోవచ్చు. లేదంటే సిమిలారిటీస్ తీసుకోవచ్చా, సిమిలారిటీస్ లేవు, అక్కడ ఏముంది కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్కి సూట్ అయ్యే వర్డ్స్ ఏమున్నాయి మనం చూడండి, వేరేజ్. మనకి ఎప్పుడైనా సరే వేరేజ్ వచ్చింది అనుకోండి, లైక్ కానీ యాజ్ కానీ, యాజ్ మనకి చాలా యూసేజెస్ ఉన్నాయి. వన్ యూసేజ్ అంటే మనకి కంపేర్ చేయడానికి, రైట్. సో యాజ్ కానీ, లైక్ కానీ, అన్లైక్ కానీ, రైట్. ఇంకేంటి వేరేజ్ కానీ, ఆన్ ద అదర్ హ్యాండ్ కానీ. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఏమైతే అంటే అవి కంపారిజన్ కోసం యూజ్ చేస్తాం, రైట్. సో ఇక్కడ మనకి కంపారిజన్ కాదు, ఇదేంటిది మనకి కాంట్రాస్ట్ చెప్తున్నాం. సో కాంట్రాస్ట్ కాబట్టి మనకి ఇది తీసుకోలేం, వేరేస్ తీసుకోలేం. నెక్స్ట్ మనకి ఏముంది, దో దేర్ ఆర్ థింగ్స్ ఇన్ ద బుక్. సో ఇక్కడ మనకి దో అనే వర్డ్ మనకి ఏంటి, దో కానీ, ఈవెన్ దో కానీ, ఆల్ దో కానీ, నెవర్ ద లెస్, నన్ ఆఫ్ ద లెస్, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, నాట్ విత్ స్టాండింగ్, ఇవన్నీ మనకి ఏం చెప్తాయి, కాంట్రాస్ట్. కాబట్టి దో అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేముంది, వైల్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే కాంట్రాస్ట్గా తీసుకోవచ్చు. కాబట్టి కాంట్రాస్ట్కి రిలేటెడ్గా మనకి ఏ ఉన్నాయి, మనకి దో ఇంకా వైల్. కాబట్టి మనకి 2, 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. సో 2, 3. సో ఆప్షన్ మనకి ఏమవుతుంది, మనకి బి. ఇంకోసారి చూద్దాం, మనకి ఫస్ట్ స్టేట్మెంట్కి ఏముంది, వేరాస్ ఇట్ ఈస్ ఎన్ అడ్మైరబుల్ బుక్. సో అన్నప్పుడు మనకి సిమిలారిటీస్ గురించి చెప్పి కంపేర్ చేసేటప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ యూజ్ చేయగలం. కాబట్టి మనకి సూట్ కావట్లేదు, కాబట్టి మనం ఏం చేయలేము, మనం 1 యూజ్ చేయలేం. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 2 and 3. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 66 అవర్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ let us go for question number 67. So 67 కూడా మనకి ఏంటి, స్టార్టర్స్. ఇక్కడ మనకి ఏముంది, సుమిత్రా మహాజన్ అడ్రెస్డ్ ద 8th కాన్ఫరెన్స్ ఆఫ్ ద అసోసియేషన్స్ ఆఫ్ SAARC స్పీకర్స్ అండ్ పార్లమెంటేరియన్స్ and said that the sustainable development goals should be implemented in the Southeast Asian region before any other place. That is first statement. Next statement on daniki, the geographical area of the Southeast Asian region held the key to fulfillment of these goals elsewhere. So meeku eppudaina sare so 2 statements lo same subject gaani repeat ayindi anukondi, అప్పుడు మనకి ఏమయ్యే అంటే మనకి ఒక లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే 2 స్టేట్మెంట్స్లో సేమ్ సబ్జెక్ట్ లేదంటే సేమ్ తెలుసు కదా, సబ్జెక్ట్ అంటే తెలుసు కదా. సో డూయర్, సో డూయర్ గురించి లేదంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ వర్డ్ కానీ మనకి రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి స్టార్టర్స్లో ఒక లాజిక్ ఏంటంటే V4తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో అలాంటి మనకి ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం. మనకి ఏముంది మనకి ఇక్కడ, సో ఫస్ట్లో మనకి ఏముంది అడ్రస్సింగ్. సో అడ్రస్సింగ్ అనేది మనకి ఏముంది, సో V4 కదా, కాబట్టి ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 5లో చూద్దాం మనకి ఏముంది ఇక్కడ. సో సుమిత్ర ఫస్ట్ అయితే దానికంటే ముందు సో సిమిలారిటీస్ ఉన్నాయో లేదో చూద్దాం ఉన్నాయో లేదో చూద్దాం. మనకి ఏముంది ఫస్ట్ స్టేట్మెంట్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్, ఇక్కడ కూడా దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్. ఇక్కడ కూడా దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్. కాబట్టి 2 స్టేట్మెంట్స్లో కామన్ పాయింట్ ఉంది కదా, మనం ఏం చేయొచ్చు, సో V4తో స్టార్ట్ చేయొచ్చు. సో సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ మనకి సుమిత్రా మహాజన్. సో వెర్బ్ ఏముంది మనకి అడ్రస్డ్, కాబట్టి ఈ వెర్బ్ని ఏం చేయొచ్చు అంటే మనం సో V4గా తీసుకొని అడ్రస్సింగ్ ద ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు, రైట్. అడ్రస్సింగ్ ద 8th కాన్ఫరెన్స్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ SAARC స్పీకర్స్ అండ్ పార్లమెంటేరియన్స్
parliamentarians Sumitra Mahajan said that sustainable development goal should be implemented in the Southeast Asian region before any other place because లేదంటే as అని చెప్పి మనం ఏం చేయొచ్చు as so this region this region likely this region is the key to fulfillment of these goals elsewhere అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే టూ స్టేట్మెంట్స్ మనం జాయిన్ చేయొచ్చు కాబట్టి మనకి ఏమవుతుంది సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది సూట్ అవుతుంది మనకి ఇక్కడ ఏముంది అడ్రసింగ్ వచ్చింది కదా సో అడ్రసింగ్ లాంటిది మనకి ఇక్కడ ఏమొచ్చింది వైల్ అడ్రసింగ్ సో ఈ రెండు మనకి ఇక్కడ 1 కరెక్ట్ అయిందంటే ఆబ్వియస్గా ఏం కరెక్ట్ అవ్వాలి 3 కూడా కరెక్ట్ అవ్వాలి కాబట్టి 1 and 3 అనేవి మనకి ఆన్సర్స్ అయితే సో ఇంకోటి మనకి యాజ్ అనేది ఏమి ఉండాలి ఇక్కడ మనకి సో యాజ్తో జాయిన్ చేయొచ్చు లేదు చూద్దాం రైట్ సో యాజ్ అనేది చెప్పాను కదా చాలా యూసేజ్ చేయొచ్చు మనకి యాజ్ని సో కాజ్ అండ్ ఎఫెక్ట్లో యూజ్ చేయొచ్చు లేదంటే సో ఏదైనా స్టేట్మెంట్ ఇంట్రడక్షన్గా వాడచ్చు లేదంటే ఇంకా మనకి ఏమన్నా ఎఫెక్ట్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేయొచ్చు ఇలా చాలా యూసేజెస్ ఉన్నాయి అందులో ఇక్కడ ఈ సూట్ అవుతుందో చూద్దాం రైట్ సో యాజ్ ద రీజన్గా యూజ్ చేయొచ్చు లేదు చూద్దాం యాజ్ ద జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ Southeast Asian region held the key to fulfillment of these goals elsewhere. So then మనం ఏం చేయొచ్చు Sumitra Mahajan addressed the 8th conference of the Association of SAARC speakers and parliamentarians said that so the sustainable development goals should be implemented in this region అని చెప్పి ఏం చేయొచ్చు మనం యాడ్ చేయొచ్చు కాబట్టి మనకి సో రీజన్గా యూజ్ చేసి ఏం చేయొచ్చు మనం ఇది సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ జియోగ్రఫికల్ ఏరియా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇంకెక్కడైనా ఇంప్లిమెంట్ చేసే ముందు ఇక్కడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం ఏం చేయొచ్చు ఆ స్టేట్మెంట్ని జాయిన్ చేయొచ్చు కాబట్టి మనకి సో యాజ్ కూడా సూట్ అవుతుంది సో V4తో సూట్ అవుతుంది వైల్ ప్లస్ V4 కూడా సూట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు 1 2 3 సో 1 2 3 ఎక్కడ ఉన్నాయి మనకి సో ఆల్ ఆర్ కరెక్ట్ సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్ నెంబర్ 67కి అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 సో క్వశ్చన్ నెంబర్ 68 మనం చూసుకుంటే మనకి ఏముంది మెనీ ఆఫ్ ద మేజర్ CO2 ఎమిటింగ్ నేషన్స్ హ్యాడ్ అచీవ్డ్ సిగ్నిఫికెంట్ రిడక్షన్స్ ఇన్ 2016 సో మెనీ ఆఫ్ ద మేజర్ CO2 emitting nations ఇక్కడ ఎవరు గురించి డిస్కస్ చేస్తున్నట్టు మెనీ ఆఫ్ ద మేజర్ CO2 emitting nations had achieved significant reductions in 2016 నెక్స్ట్ ఏముంది ఇట్ ఈస్ ఇంపరేటివ్ సో ఇంపరేటివ్ అంటే మీనింగ్ ఏంటి ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కంట్రీస్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు ఆల్ కంట్రీస్ స్టేట్మెంట్ 1లో దేని గురించి డిస్కస్ చేశాడు మెనీ కంట్రీస్ అంటే నాట్ ఆల్ బట్ స్టేట్మెంట్ 2లో ఏమంటున్నాడు ఆల్ కంట్రీస్ టు యాక్సలరేట్ దేర్ ఎమిషన్స్ రిడక్షన్స్ ఇఫ్ ద ప్యారిస్ గోల్స్ టు బి సో ఆస్ టు బి మెట్ సో ప్యారిస్ గోల్స్ అనేవి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి సో అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క రిడక్షన్ రేట్ని యాక్సలరేట్ చేయాలని చెప్తున్నాడు సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అయితే మనకి సూట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ మనకి ఏముంది ఆల్దో మనకి ఎప్పుడు వస్తుంది కాంట్రాస్ట్ సో కాంట్రాస్ట్ ఉందా లేదా చూడండి మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు వాడికి సో మేజర్ కంట్రీస్ కానీ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు ఆల్ కాబట్టి కాంట్రాస్ట్ కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది సో దాన్ని మనం స్టేట్మెంట్ ఫామ్ చేయొచ్చు లేదా ఎలా ఫామ్ చేయొచ్చు ఆల్దో సో మెనీ of the major CO2 emitting nations had achieved significant reduction in 2016 it is imperative for all countries to అలా ఏం చేయొచ్చు మనం ఆ రెండింటిని జాయిన్ చేయొచ్చు కాబట్టి మనకి సో ఆల్దోతో మనం స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనకి ఏముంది 2 సో ఆల్దో ఉందంటే మనకి ఇక్కడ ఏముంది వైల్ ఆల్దో కాంట్రాస్ట్ కాబట్టి ఈ రెండింటి మనం ఏం చేయొచ్చు మనం తీసుకోవచ్చు కాబట్టి 1 3 అవుతుంది సో 1 3 ఎక్కడ ఉన్నాయి మనకి ఆర్ కరెక్ట్ ఉంది ఇంకా ఏముంది 1 3 అంటే మనకి ఆన్సర్ డి కానీ ఈ కానీ కావాలి ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం సెకండ్ స్టేట్మెంట్కి ఏముంది టు యాక్సలరేట్ సో టు యాక్సలరేట్ అంటే యాక్సలరేట్ చేయాలంటే కానీ ఇక్కడ మనకి అక్కడ ఇచ్చింది ఏముంది రివర్స్లో ఉంది చూడండి ఓకేనా యాక్సలరేట్ ఎందుకు చేస్తున్నాం మనం ప్యారిస్ గోల్స్ రీచ్ అవ్వడం కోసం మీట్ అవ్వడం కోసం అంటే గోల్స్ మీట్ అవ్వడం కోసం మనం యాక్సలరేట్ చేయాలి కానీ ఇక్కడ ఏమంటాడు వాడు యాక్సలరేట్ చేయడానికి గోల్స్ మీట్ అవ్వకూడదు కదా సో అదే కాన్సెప్ట్ అదే మీనింగ్ వస్తుంది ఒకవేళ దీని కానీ స్టార్టర్గా తీసుకుంటే మీనింగ్ ఏమొస్తుంది టు యాక్సలరేట్ చేయడానికి గోల్స్ని మీట్ అవ్వాలని మీనింగ్ వచ్చేస్తుంది అలా రాకూడదు మనకి ఏం మీనింగ్ రావాలి గోల్స్ని మీట్ అవ్వడం కోసం మనం ఏం చేయాలి యాక్సలరేట్ చేయాలని మీనింగ్ రావాలి అలా మీనింగ్ రావాలంటే మనకి ఇక్కడ ఇది తీసుకోలేము కాబట్టి సెకండ్ వన్ మన ఆన్సర్ కాదు మన ఆన్సర్ ఏమవుతుంది 1 and 3 ఎక్కడ ఉంది మనకి డి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 68 our answer is D. Next question number 69. So question number 69 మనకి ఏముంది ఇందిరా గాంధీ set up a new department of environment on returning to power in 1980. So that is the first statement. Next ఏముంది a reputed botanist T.N. Kushbu was hired as its secretary. ఒక స్టేట్మెంట్లో డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాడు ఇందిరా గాంధీ ఏ డిపార్ట్మెంట్ని సో తీసుకొచ్చిందని చెప్తున్నాడు ఇంకో దాంట్లో ఏం చెప్తున్నాడు దానికి హెడ్గా సెక్రటరీగా ఎవరిని అపాయింట్ చేశారు లేదా ఎవరు అపాయింట్ అయ్యారు గురించి చెప్తున్నాడు రైట్ సో ఇప్పుడు మనకి అది ఉందో చూద్దాం
రైట్. మనకి ఫస్ట్ మనకి ఏముంది, ఆన్ రిటర్నింగ్ టు పవర్. సో ఇక్కడ మనకి ఏముంది, సబ్జెక్ట్ ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు కదా. నెక్స్ట్ ఏముంది మనకి, సో వెర్బ్ ఏముంది, ఆన్ రిటర్నింగ్. మనకి సబ్జెక్ట్ తీసేసి మనం ఏం చేయొచ్చు, సమ్ టైమ్స్ దాన్ని వెనక్కి పెట్టవచ్చు. ఎలా అంటే, సో ఆన్ రిటర్నింగ్ టు పవర్ ఇన్ 1980 ఇందిరాగాంధీ సెటప్ న్యూ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఏముంది మనకి, ఆన్ రిటర్నింగ్ టు పవర్ ఇన్ 1980 సో ఇందిరాగాంధీ సెటప్ ఏ న్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ విచ్ ఏం చెప్పొచ్చు, ఫర్ విచ్ టిఎన్ ఖుష్బూ వాజ్ హైర్డ్ యాజ్ ఇట్స్ సెక్రటరీ. ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆ రెండింటిని మనం జాయిన్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి, సో ఫస్ట్ స్టేట్మెంట్ని స్టార్టర్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, సిన్స్. మనకి సిన్స్ కానీ, యాజ్ కానీ, బికాజ్ కానీ ఇలాంటి వాటిని ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదంటే రీజన్ అండ్ రిజల్ట్ ఉండేటప్పుడు చేస్తాం. ఇక్కడ మనకి ఏమైనా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉందా, లేదు కదా. మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేమంటే సిన్స్ అని, సో మనం ఆ స్టార్టర్ని యూజ్ చేయలేము. నెక్స్ట్ మనం ఏముంది, బీయింగ్ అంటే చెప్పాను కదా మనకి సబ్జెక్ట్. మనకి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండింటికి సేమ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయొచ్చు, V4 యూజ్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్, సపోజ్ ఇలా ఉందనుకోండి, ఐ ఆమ్ ఏ టీచర్. ఓకే, ఐ హెల్ప్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏంటి, ఐ. సెకండ్ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏంటి, ఐ. సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని సింపుల్గా, సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ తీసేసి, ఓకేనా, సబ్జెక్ట్ తీసేయాలంటే ఏం చేయాలి మనకి, యామ్. సో యామ్ ఏ టీచర్ మామూలుగా రాసుకుంటే, రైట్, యామ్ ఏ టీచర్. సో ఒకసారి మనం ప్రొనౌన్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా, మనం రిపీట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఏం చేయొచ్చు ఇక్కడ నేను, ఐ హెల్ప్ స్టూడెంట్స్ ఇలా చేయొచ్చు. కానీ ఎప్పుడైనా సరే మనం ఒక స్టేట్మెంట్ అనేది ఒక వెర్బ్తో స్టార్ట్ అయిందంటే ఆ వెర్బ్ ఏ ఫామ్లో ఉండాలి, V4 ఫామ్లో ఉండాలి. కానీ ఇక్కడ మనకి యామ్కి ఐఎన్జీ యాడ్ చేయగలమా, యాడ్ చేయలేము. మనం ఎప్పుడు కూడా మనం ఐఎన్జీ యాడ్ చేయాలంటే ఐఎన్జీ ఎప్పుడు కూడా మనం దేనికి యాడ్ చేయాలి, బేస్ ఫామ్కి యాడ్ చేయాలి. మనకి బేస్ ఫామ్కి, యామ్కి బేస్ ఫామ్ ఏమవుతుంది, బీ. కాబట్టి ఏమవుతుంది మనకి, బీయింగ్. సో బీయింగ్ ఏ టీచర్ ఐ హెల్ప్ స్టూడెంట్స్. సో నౌ దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇలా ఉండాలి. అంటే మనకి ఎప్పుడైనా సరే బీయింగ్తో స్టేట్మెంట్ అనేది మనం స్టార్టర్గా యూజ్ చేయాలంటే అక్కడ ఏమై ఉండాలి, సో స్టేట్మెంట్ రెండు స్టేట్మెంట్స్లో సబ్జెక్ట్ ఒకటే అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయొచ్చు, మనం ఆ బీయింగ్ కాన్సెప్ట్ ఏదంటే V4 కాన్సెప్ట్ కానీ యూజ్ చేయగలం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ సేమ్ కాదు కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేయలేం. కాబట్టి మనకి ఆప్షన్ 3 ఏమవుతుంది మనకి, కరెక్ట్ కాదు. సారీ, సో 3.3 అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది, 1 కరెక్టే. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. కాబట్టి ఓన్లీ 1 ఎక్కడ ఉంది మనకి, ఏ. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫర్ క్వశ్చన్ నెంబర్ 69 అవర్ ఆన్సర్ ఈజ్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. సో క్వశ్చన్ నెంబర్ 70 కూడా మనకి ఏంటి, స్టార్టర్స్, రైట్. సో మనకి ఏమొచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్లో, న్యూస్ ఆఫ్ డిటెంట్. సో డిటెంట్ మీనింగ్ ఏంటంటే పీస్ టాక్స్. సో పీస్ టాక్స్, డిటెంట్ మీనింగ్ ఏంటి, పీస్ టాక్స్. So talks with South Korea and potential Olympic medals have clearly focused attention on the Korean Peninsula. So ఇక్కడ మనకి కొరియా గురించి, కొరియన్ పెనిన్సులా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, నెగిటివ్గా మాట్లాడుతున్నాడా, సో పాజిటివ్గా మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పాజిటివ్గా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2లో ఎలా మాట్లాడుతున్నారు, రైట్, ద చిల్డ్రన్ ఆఫ్ నార్త్ కొరియన్ ఉమెన్ ఇన్ చైనా మోస్ట్ ఆఫ్ హూమ్ హ్యావ్ బీన్ ట్రాఫికెడ్ అవుట్ ఆఫ్ ద సీల్డ్ స్టేట్ ఇంటూ ద ఇల్లీగల్ మ్యారేజెస్, prostitution and slavery, live stateless on the fringes of society, unrecognized as citizens or even refugees. ఇది ఎలా మాట్లాడుతున్నాడు, నెగిటివ్. మనకి స్టేట్మెంట్ 1లో కూడా కొరియన్ పెనిన్సులా, లేదంటే స్టేట్మెంట్ 2లో కూడా మనకి దేని గురించి, కొరియా గురించి. కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడు, పాజిటివ్, నెగిటివ్. కాబట్టి మనకి ఏమున్నాయి మనకి, సో కాంట్రాస్ట్ ఉంది. సో కాంట్రాస్ట్ని రిప్రజెంట్ చేసే విధంగా మనకి ఏవైతే స్టార్టర్స్ ఉన్నాయో అవి మనకి ఆన్సర్స్ అయితే మనం చూసుకుంటే మనకి ఫస్ట్ ఏముంది, ఆల్దో. సో ఆల్దో మనకి ఏంటి, కాంట్రాస్ట్. నెక్స్ట్ మనకి ఏముంది, నాట్ విత్ స్టాండింగ్. అగైన్ నాట్ విత్ స్టాండింగ్ కూడా మనకి ఏంటి, కాంట్రాస్ట్. సో కాబట్టి మనకి 1 and 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో మనకి యాజ్ మనం ఇలా తీసుకోవచ్చా, యాజ్ అనే రీజన్గా తీసుకోవచ్చా, సో నో. రీజన్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రీజన్ అవుతుందా, పోనీ సెకండ్ స్టేట్మెంట్ రీజన్ అవుతుందంటే రెండింటిలో ఏది కూడా ఒకదానికి కూడా రీజన్ కాదు. కాబట్టి మనం ఏం చేయలేము, మనం యాజ్గా తీసుకోలేము. కాబట్టి సో మనకి ఏమవుతుంది, 1 and 2. సో 1 and 2 ఎక్కడ ఉంది మనకి, సో సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కాబట్టి మనకి క్వశ్చన్ నెంబర్ 70కి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సి. Let us answer close test questions from 71 to 77. So right, so close test మీకు ఐడియా ఉంది కదా, మనకి ఏముంటాయి, బ్లాంక్స్ ఉంటే వాటిని ఏం చేయాలి, మనం ఫిల్ చేయాలి, రైట్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది, 71. సో క్వశ్చన్ నెంబర్ 71లో ఏమన్నాడు మనకి, ద 4 ఆఫీసర్స్ యూనియన్ ఇన్ స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ హ్యావ్ జాయింట్లీ రిటర్న్ టు ద ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎక్స్ప్రెసింగ్ అప్రహెన్షన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అప్రహెన్షన్? సో అప్రహెన్షన్ అంటే మనకి ఫియర్. అప్రహెన్షన్ మీనింగ్ ఏంటి, ఫియర్. దట్ దేర్ మెంబర్స్ మే బీ డాష్ ఓవర్ ద కోల్స్.
మనకి మేబీ డాష్ ఓవర్ ద కోల్స్ అంటే మనకి 2 పాయింట్స్ గుర్తు రావాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకి ఏం గుర్తు రావాలంటే ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఈ బ్లాంక్ ఏం రావాలి, V3 రావాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఓవర్ ద కోల్స్ అని మనకి కనబడగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఈడియమ్స్ గుర్తు రావాలి. ఏంటో ఈడియమ్స్ మనకి హాల్డ్ ఓవర్ ద కోల్స్, లేదంటే రేక్డ్ ఓవర్ ద కోల్స్. సో ఈ రెండు ఈడియమ్స్కి మనకి మీనింగ్ ఒకటే. మీనింగ్ ఏంటంటే రెబ్యూక్ లేదంటే స్కోల్డ్ అని చెప్పొచ్చు. రెబ్యూక్ లేదంటే స్కోల్డ్. సో వీటిలో మనకి రేక్డ్ అంటే డ్రా అనొచ్చు, డ్రా. నెక్స్ట్ హాల్డ్ అంటే ఏంటంటే డ్రాగ్. సో ఇండిపెండెంట్ మీనింగ్స్ ఇవి. ఓవరాల్గా మనకి ఈడియమ్స్ చూసుకుంటే మనకి ఏమొస్తుంది, రెబ్యూక్ ఆర్ స్కోల్డ్. సో దట్ ఈస్ వై ఇక్కడ మనకి చూడగానే ఓవర్ ద కోర్స్ చూడగానే మైండ్లోకి ఈ 2 వర్డ్స్ మనకి గుర్తు రావాలి. సో ఆప్షన్లో ఉండేలో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది, డిస్పోజ్డ్. కానీ మనకి డిస్పోజ్డ్ ఓవర్ ద కోర్స్ అంటామా, నో. కాబట్టి మనకి దీన్ని ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే డిస్పోజ్ తర్వాత మనకి ఏమొస్తుందంటే ఆఫ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ ఏముంది, ఓవర్, కాబట్టి మనం తీసుకోలేము. నెక్స్ట్ ఏముంది, హాల్డ్. మనకు కావాల్సిన ఈడియం అదే కదా, కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సో మనకి ఈడియం ఐడియా ఉంటే డైరెక్ట్గా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో అది ఐడియా లేదనుకోండి, ఈడియం ఐడియా లేదనుకోండి, ఎలిమినేషన్ చేయాలి. మనకి ఏం తెలియాలి, రిఫ్రెష్ అనేది మనకి సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెర్బ్ కాదు కాబట్టి ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి, సో వెర్బ్ అయినా కానీ మనకి ఎందులో ఉంది, V1, ఇందులో ఉంది V1, కానీ మనకు కావాల్సింది ఏంటి, V3. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది, గ్రేట్లీ. సో గ్రేట్లీ అనేది ఏంటి, మనకి యాడ్ వెర్బ్ కాబట్టి దాన్ని కూడా ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది, కనెక్టెడ్. సో కనెక్టెడ్ ఓవర్ ద కోల్స్ అనేది ఈడియం మనకు లేదు కదా. నెక్స్ట్ ఏముంది, డిస్పోజ్డ్ ఆఫ్ కాబట్టి అది కూడా కాదు కాబట్టి ఏం చేయొచ్చు మనం, సో కనెక్టెడ్ ఆర్ హాల్డ్. ఈ రెండింటిలో చూస్ చేసుకోవాలంటే మనకి ఏం వస్తుంది, మనకి హాల్డ్. So in this way you can answer this question. That is for question number 71 our answer is what, hauled over the course. That is B. So answer is B for question number 71. Now let us discuss the next question. 72 మనకి ఏముంది, ద ఫియర్ ఆఫ్ ద యూనియన్స్ స్టెమ్స్ ఫ్రమ్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్టెమ్స్ తర్వాత ఫ్రమ్ వస్తుందనే రైట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. స్టెమ్స్ ఫ్రమ్, ప్రిపరేషన్ ఫ్రమ్ వస్తుంది, రైట్. టు ద ఫ్యాక్ట్ దట్ ద క్యాంపెయిన్ ఫర్ డాష్ ఆల్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి బెనిఫిషియరీస్ విత్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ హ్యాస్ బీన్ అండర్టేకెన్. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రిపోజిషన్ విత్. సో ఈ విత్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చే వర్డ్ అనేది ఆ ప్రిపోజిషన్కి సూట్ అయి ఉండాలన్నమాట. ఉన్నాయో చూద్దాం. అక్కడ ఏముంది, మైనారిటీ విత్, నెక్స్ట్ ఏముంది, ఫిక్స్డ్ విత్, నెక్స్ట్ ఏముంది, రిక్వైరింగ్ విత్, సాచురేటింగ్ విత్, ప్రొహిబిటెడ్ విత్, రైట్. సో నార్మల్గా ప్రొహిబిటెడ్ ఎప్పుడు వచ్చినా కానీ మనకి ఏమొస్తుంది, ఫ్రమ్ వస్తుంది. ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ మైనారిటీ అనేది మనకి ఇక్కడ ఏంటి, నౌన్. అని మనకు కావాల్సింది ఏంటి, మనకి వర్బ్ కానీ V4 ఫామ్ కానీ రావాలి, రైట్. కాబట్టి అది లేదు కాబట్టి ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి రిక్వైరింగ్, ఫిక్స్డ్ అండ్ సాచురేటింగ్. మనకి వీటిలో తీసుకుంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, కేవైసీని సో PM కిసాన్తో ఏం చేస్తున్నాం, మనం ఫిక్స్డ్ చేస్తున్నామా, రిక్వైరింగ్ అనేది సూట్ కాదు కాబట్టి ఏం చేయొచ్చు, మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ కనుక సాచురేటింగ్. సో మనకి సాచురేటింగ్ అంటే మీనింగ్ ఏముంది మనకి, సో ఒక మీనింగ్ ఏంటంటే డిజాల్వ్, ఒక మీనింగ్ ఏంటి డిజాల్వ్, ఇంకో మీనింగ్ ఏంటంటే కంబైన్. మనకి ఎప్పుడైనా సరే డిజాల్వ్ వచ్చిందంటే ప్రిపోజిషన్ మనకి ఏమొచ్చే ఛాన్స్ ఉంది, ఇన్ వచ్చే ఛాన్స్ ఉంది. కంబైన్ వచ్చిందంటే మనకు ఏమొచ్చే ఛాన్స్ ఉంది, విత్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. సో సాచురేటింగ్ విత్, కంబైన్ విత్ సూట్ అవుతుంది కాబట్టి మనకు ఉండాల్సింది కూడా ప్రిపోజిషన్ కావాల్సింది కూడా ఏంటి, విత్ కాబట్టి మనకి ఏం రావాలి, సాచురేటింగ్. సో సాచురేటింగ్ విత్ అంటే మెర్జ్ చేయొచ్చు, అంటే కంబైన్ చేయొచ్చు, అంటే డిజాల్వ్ అనే మీనింగ్తో ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, సాచురేటింగ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 72 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, D. Next 73. So question number 73 మనకి ఏముంది, hence the dash that rural and semi-urban branches were forced to sanction KCC without standing crop, so which could lead to diversion of funds, right. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏముంది ఇక్కడ, సో దేని మనకి ఇక్కడ సబ్జెక్ట్ అది వెంటనే ఏం రావాలి, వర్బ్ రావాలి. సో మనకి బ్లాంక్లో ఏం రావాలి, వర్బ్ రావాలి. సో ఆ వర్బ్ అనేది ఏమైతే చూద్దాం, రైట్. ఇన్ఫెక్టింగ్ ఆ వెబ్ అనేది సో V2లో ఉండాలా, V4లో ఉండాలి, V3లో ఉండాలి. మీరు జాతక అర్థం చేస్తే V4 కావాలంటే ఖచ్చితంగా B ఫామ్ ఉండాలి. అక్కడ B ఫామ్ లేదు కాబట్టి మనకి అది సూట్ కాదు కాబట్టి ఏం చేయొచ్చు దాన్ని మనం, సో ఎక్కడైతే V4s ఉంటాయో అవన్నీ ఎలిమినేట్ చేయొచ్చు. ఏముంది మనకి ఇన్ఫెక్టింగ్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏముంది మనకి V2 ఉంది, పాసిబిలిటీ ఇక్కడే ఉంది, V2 ఉంది, పాసిబిలిటీ ఉంది. ఎబిలిటీ అనేది మనకి నౌన్. మనకి ఎప్పుడైనా జనరల్గా ITY, సో అవైలబిలిటీ, సో క్లారిటీ, ప్యారిటీ, ఇవన్నీ మనకి ఏమైతే నౌన్స్. అంటే ITY అయితే అండ్ IY ఏమవుతాయి, నౌన్స్ అవుతాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ థాట్ అనేది కూడా ఏంటి మనకి నౌన్ కాబట్టి మనం ఎలిమినేట్ చేయాలి. ఎందుకు ఎలిమినేట్ చేయాలి, మనకి కావాల్సింది ఏంటి, వర్బ్ కాబట్టి సో వెబ్ కాకుండా రిమైనింగ్ ఉన్నాయని ఎలిమినేట్ చేసి మనకి రిమైనింగ్ ఏమున్నాయి, మేనేజ్డ్ అండ్ అలీజ్డ్. సో దే మేనేజ్డ్ దట్ రూరల్ అంటామా, అదే అలీజ్డ్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అలీజ్డ్ అంటే మన మీనింగ్ ఏం తీసుకోవచ్చు అంటే బ్లేమ్.
లేదంటే అక్యూజ్ అని తీసుకోవచ్చు. బ్లేమ్ లేదంటే అక్యూజ్ అని మీనింగ్తో తీసుకోవచ్చు. మనకి వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారా లేదంటే మేనేజ్ చేస్తున్నారా చూసుకుంటే మనకి కంటెక్స్ట్ అనేది సో ఆబ్వియస్గా మనం ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం కదా, క్లోజ్ చేసి టోన్ అనేది నెగిటివ్ కాబట్టి ఏం తీసుకుంటాం మనం అల్లీజ్డ్. సో ఓకేనా, సో ప్రూఫ్స్ లేకుండా సో మనం ఏదైనా ఎవరైనా సరే అక్యూజ్ చేస్తాం అనుకుంటే దాన్ని ఏమనొచ్చు మనం అల్లీజ్డ్ అనొచ్చు. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 73 మనకి ఆన్సర్ ఏమవుతుంది అల్లీజ్డ్, దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ let us answer next question, that is 74 మనకి ఏముంది, PM Kisan was launched in December 2018 with the view to dash the income of SMFs, రైట్. సో ఇన్కమ్ని ఏం చేయడం కోసం దాన్ని సో తీసుకొచ్చారు, రైట్. సో ఇన్కమ్ని పెంచడం కోసమా లేదంటే ఇన్కమ్ని తగ్గించడం కోసమా అని చూసుకుంటే అయితే మనకి రైట్. సో క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 74 చూడండి మనకి ఏమొచ్చింది, మనకు ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే అక్కడ ఏం రావాలి, విత్ ఏ వ్యూ టు కదా, మనకి ఏం రావాలి వెర్బ్ రావాలి. సో వెర్బ్ కాకుండా రిమైనింగ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నా మనం ఏం చేయాలి, దాన్ని ఎలిమినేట్ చేయాలి, రైట్. సో మైనారిటీ ఏమవుతుంది మనకి చివరి ITY. సో ఇందాక అనుకున్నాం కదా ITY అయితే ఎండ్ ఏమైతే నౌన్స్ అయితే, కానీ మనకు కావాల్సింది ఏంటి వెర్బ్, కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమైంది మనకి డామినెంట్, ఇదేమైంది ఏంటితో ఎండ్ అయింది కాబట్టి ఏమైతుంది యాడ్జెక్టివ్, ఏమైంది రిలవెంట్, డామినెంట్ ఏమవుతుంది యాడ్జెక్టివ్, కానీ మనకు కావాల్సింది ఏంటి వెర్బ్, కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏముంది అక్కడ వర్బ్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏముంది ప్రివైల్డ్. సో ప్రివైల్డ్ అనేది మోస్ట్ ఆఫ్ ది మనం ఎలా వాడతాం, మనం యాడ్జెక్టివ్గానే వాడతాం. ప్రివైల్డ్ కండిషన్స్ అంటాం కదా, కానీ మనకు కావాల్సింది ఏంటి వెర్బ్ కావాలి, కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది సర్వైవల్. సో నార్మల్గా సపోజ్ మనకి ఏఎల్తో ఎండ్ అవుతున్నాయి అనుకోండి, సో 2 ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, రైట్. నేచురల్, ఓకే, మనకి ఏముంది సర్వైవల్, బోత్ వర్డ్స్ ఆర్ ఎండింగ్ విత్ వాట్ ఏఎల్. ఓకే, నేచురల్ అనేది ఏమైంది యాడ్జెక్టివ్, కానీ సర్వైవల్ అనేది ఏమైంది నౌన్. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏఎల్తో ఎండ్ అయిన లోకల్, నాన్ లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, సో ఇవన్నీ ఉన్నాయి కదా ఏఎల్తో ఎండ్ అయితే కదా, అవి ఏమైతే మనకి యాడ్జెక్టివ్ మోస్ట్ ఆఫ్ ది టైం. బట్ సమ్ వర్డ్స్ may end with AL, those can be nouns. Okay, so this is so here survivor is what noun, కానీ మనకు కావాల్సింది ఏంటి verb, కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని ఎలిమినేషన్లో పోతే మనకు ఆన్సర్ ఏమవుతుంది అగ్మెంట్. సో ఆబ్వియస్గా అగ్మెంట్ అంటే ఏంటి మనకి ఇంక్రీజ్. సో మనకి కంటెక్స్ట్ కూడా సూట్ అవుతుందా లేదా, ఇన్కమ్ ఏం చేయాలి ఇంక్రీజ్ చేయాలి. సో కంటెక్స్ట్ సరిపోతుంది, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా సరిపోతుంది, కాబట్టి ఇక్కడ గ్రామటికల్ పాయింట్ ఒకటి ఉంది. సో బేసికల్గా మనకి ఎప్పుడైనా సరే విత్ ఏ వ్యూ టు కానీ లేదంటే విత్ ఎన్ I2, ఈ 2 ఫ్రేజెస్ కానీ మీకు ఎప్పుడైనా కనిపించాయంటే వెంటనే మీ మైండ్లోకి ఏం స్ట్రైక్ కావాలంటే V4 స్ట్రైక్ కావాలి. కానీ అది గ్రామటికల్ పాయింట్. ఇక్కడ మనకు కూడా ఏముంది, మనకి విత్ ఏ వ్యూ టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి V4, అంటే ఇక్కడ ఏముండాలి అగ్మెంటింగ్ ఉండాలి. బట్ ఈ రిమైనింగ్ ఆప్షన్ ఎక్కడ కూడా V4 లేదు కాబట్టి ఆబ్వియస్గా యూ కెన్ టేక్ ఆన్సర్ యాజ్ అగ్మెంట్. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 74 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, దట్ ఈస్ C, అగ్మెంట్. Next question number 75. So question number 75, KCEC allows farmers to meet their short-term credit requirements for cultivation of crops, post-harvest expenses, consumption requirements, working capital for maintenance of farm assets and activities dash టు అగ్రికల్చర్. సో మనకి ఇక్కడ కీ మనకి ఏముంది డాష్ టు అగ్రికల్చర్. సో ఈ 2 అనే ప్రపోర్షన్కి సూట్ అయ్యే వర్డ్ అనేది అక్కడ రావాలి. అది కాకుండా నెక్స్ట్ ఏముంది మనకి అండ్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీ. జాతీయ అర్థం చేయడం మనకి ఏమి ఇచ్చాడు వాడు ఆన్సర్ ఇచ్చేసాడు వాడు, రైట్. సో అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీస్. సో నెక్స్ట్ ఏముంది పాల్ట్రీ. సో పాల్ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ లెస్ అమౌంట్. పాల్ట్రీ అంటే మీనింగ్ ఏంటి వెరీ లెస్. నెక్స్ట్ ఏమో మనకి అల్లీడ్ అండ్ మీనింగ్ ఏంటంటే రిలేటెడ్ అంటాం. అల్లీడ్ అండ్ మీనింగ్ ఏంటి రిలేటెడ్. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇంపెర్టినెంట్. సో ఇంపెర్టినెంట్ చూసుకున్నట్టయితే మనకి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటంటే రూడ్ అంటాం. ఇంపెర్టినెంట్ అంటే మీనింగ్ ఏంటి రూడ్. ఇంకో మీనింగ్ కూడా ఉంది, రైట్. అది ఎలా వచ్చిందంటే మనకి ఇంపెర్టినెంట్ కంటే ముందు ఏం తెలియాలంటే పెర్టినెంట్ అనే వర్డ్ తెలియాలి. ఓకే, సో పెర్టినెంట్ అనే మీనింగ్ ఏంటంటే రిలవెంట్ లేదంటే రిలేటెడ్గా తీసుకోవచ్చు. పెర్టినెంట్ అంటే మీనింగ్ ఏంటి రిలవెంట్ ఆర్ రిలేటెడ్. సో దీని ముందు మనం ఏం పెట్టాము ఇక్కడ ఐఎం. సో నార్మల్గా పాసిబుల్కి ఐఎం పెడితే ఏమైంది ఇంపాసిబుల్ ఆపోజిట్ అయినట్టే. ఇక్కడ పెర్టినెంట్కి ముందు ఐఎం పెట్టడం వల్ల ఏమైపోతుంది ఆపోజిట్. కాబట్టి ఇక్కడ ఏమైపోద్ది నాట్ రిలేటెడ్. సో పెర్టినెంట్ అంటే రిలేటెడ్, ఇంపెర్టినెంట్ ఏమైపోద్ది నాట్ రిలేటెడ్ లేదంటే ఇర్రిలవెంట్ అనే మీనింగ్ కూడా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపెర్టినెంట్. 2 మీనింగ్స్, రైట్. వన్ ఈజ్ రూడ్, ఇంకో మీనింగ్ ఏంటి నాట్ రిలేటెడ్ అంటే వెరీ ఫార్మల్, రైట్. సో నెక్స్ట్ వన్ ఏంది కోపియస్. సో కోపియస్ అంటే మీనింగ్ ఏంటి ప్లెంటీ.
పాల్ట్రీకి ఆపోజిట్ ఏమైంది మనకి, సో కోపియస్ అయితే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాపియస్. ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే కాపియస్గా ప్రొనౌన్స్ చేయండి. ఇప్పుడు ఏమైందంటే ఎగ్జామ్లో ఎవరైనా కాపీ చేశారనుకోండి, కాపీ కొట్టారనుకోండి, మార్క్స్ ఎలా వస్తాయి, ప్లెంటీ ఆఫ్ మార్క్స్. కాపీ చేయడం వల్ల ప్లెంటీ ఆఫ్ మార్క్స్ వస్తాయి కాబట్టి ఆ విధంగా మనకి కాపియస్ అంటే ఏం చేయొచ్చు మనం, ప్లెంటీ అని గుర్తుపెట్టుకోవచ్చు. యూ నో వాట్ ఈస్ డెడికేటెడ్. సో ఇన్ దిస్ వే యూ కెన్ ఆన్సర్. సో మనకి ఏమైంది ఆన్సర్ ఏమైంది, అలీడ్ టు అగ్రికల్చర్. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ, అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీస్ వాడే ఇచ్చేసాడు కాబట్టి యాక్టివిటీస్ అలీడ్ టు అగ్రికల్చర్. డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 75 ఆన్సర్ ఇస్ వాట్, బి. నెక్స్ట్ 76. ఓకే, 76 మనకి ఏముంది, సిన్స్ ద కేసీసీ అకౌంట్స్ హ్యావ్ బీన్ డాష్ ఇన్ ద ఆఫ్ క్రాప్ సీజన్, రైట్. మనకి హ్యావ్ బీన్ అన్నాడు కానీ మీకు ఏం గుర్తు రావాలి, ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్ వచ్చింది కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఆబ్వియస్గా. సిన్స్ ద కేసీసీ అకౌంట్స్ డాష్ ఇన్ ద ఆఫ్ క్రాప్ సీజన్, మనకి కంటెక్స్ట్ బట్టి ఏమర్థం అవుతుంది, ప్యాసివ్ వాయిస్ కాబట్టి మనకి ఏం రావాలి, ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ ఏం రావాలి మనకి, వర్బ్ అనేది V3లో ఉండాలి. కాబట్టి ఆప్షన్స్లో ఎక్కడైతే V3 ఉంటుందో అదే మన డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదంటే రిమైనింగ్ ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలాంటి ఏమైనా ఉన్నాయి అక్కడ ఏముంది, సోంబర్, జెస్టింగ్, డెసిడ్యూస్, సప్లికెంట్, శాంక్షన్. సో ఉన్న వాటిలో మనకి క్లియర్గా మనకి ఏం తెలుస్తుంది, V3 ఎక్కడ ఉంది, ఓన్లీ శాంక్షన్. సో ఇది ఒక్కటే మనకి V3లో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, శాంక్షన్. డైరెక్ట్గా మనం దీన్ని ఆన్సర్ చేసేయచ్చు, రైట్. సో అది కాకుండా మనకి దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, బ్యాంక్ టెర్మినాలజీ కదా. సో కేవైసీ అంటున్నాడు, PM కిసాన్ కాబట్టి. సో ఆ విధంగా కూడా మనకి థీమ్ బేస్డ్ వొకాబులరీ అంటాం. సో థీమ్ని బేస్ చేసుకుని కూడా మనం ఏం చేయొచ్చు, శాంక్షన్ అనే వర్డ్ని తీసుకోవచ్చు, రైట్. ఇప్పుడు రిమైనింగ్ మీనింగ్స్ చూద్దాం, రైట్. సోంబర్ అంటే మీనింగ్ ఏంటంటే డార్క్, రైట్. సో నెక్స్ట్ ఏమైంది మనకి జెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే జోకింగ్. సో డెసిడ్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే టెంపరరీ. డెసిడ్యూస్ అంటే మీనింగ్ ఏంటి, టెంపరరీ. నెక్స్ట్ సప్లికెంట్ మీనింగ్ ఏంటి, సమ్వన్ హూ ప్రేస్ టు గాడ్. సో ఎవరైతే గాడ్ని ప్రే చేస్తారో వాళ్ళని ఏమంటాం మనం, సప్లికెంట్ అంటాం. సో ఇన్ దిస్ వే మీనింగ్స్ అన్ని మనకు తెలుసు, బట్ మీనింగ్స్ తెలియకుండా కూడా ఏం చేయొచ్చు మనం, దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 76, దట్ ఈస్ ఈ. ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. సో క్వశ్చన్ నెంబర్ 77, రైట్. సో 77 మనకి ఏముంది, సిన్స్ ద కేసీసీ అకౌంట్స్ అయిపోయింది కదా 77, రైట్. సో 77 ఇక్కడ ఉంది, రైట్. సో ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ డాష్ దట్ దీస్ అకౌంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్ కవరేజ్, రైట్. ఇక్కడ చూడండి మనకి ఏముంది, ఇక్కడ ఈ బ్లాంక్ మనం ఫిల్ చేయాలి, రైట్. మనకి ఏం రావాలి మనకి ఇక్కడ, సో ఇదంతా మనకి సబ్జెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం రావాలి మనకి, వర్బ్ రావాలి. సో వెబ్ కాకుండా ఇంకేం వచ్చినా కానీ ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి ఏముంది, అలాట్మెంట్. సో అలాట్మెంట్ అనేది మనకి నౌన్ కాబట్టి ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి, ఫెసిలిటీస్. సో మన ఫెసిలిటీస్ అనేది మనకి నాట్ సీరియస్ అని చెప్పొచ్చు, నాట్ సీరియస్. అది కాక ఇక్కడ ఏముంది, ఓఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఏమైంది, ఇది యాడ్జెక్టివ్. ఓఎస్ అంటే అనేది ఏముంది, యాడ్జెక్టివ్. కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్. నెక్స్ట్ ఏముంది మనకి, అండర్స్కోర్డ్. నెక్స్ట్ ఏముంది, అసెంబుల్డ్. నెక్స్ట్ ఏముంది, యునైటెడ్. సో ఈ 3 వర్డ్స్లో మనకి ఇవి వెబ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఆన్సర్ మనకి రావాలి, రైట్. చూడండి మనకి ఏమొచ్చింది, అండర్స్కోర్డ్ అండ్ మీనింగ్ ఏంటంటే స్ట్రెస్, లేదంటే హైలైట్ అంటాం మనం. స్ట్రెస్ చేయడం ఏమంటాం మనం, అండర్స్కోర్డ్ అంటాం. సో స్ట్రెస్డ్ that these accounts are not eligible for crop insurance coverage under the Pradhan Mantri Fasal Bima Yojana scheme in majority of the areas. అలా వాళ్ళు దాన్ని ఆ ఐడియాని స్ట్రెస్ చేస్తున్నారా లేదంటే అసెంబుల్ చేస్తున్నారా. సో అసెంబుల్ అనే సెన్స్ ఇక్కడ సెన్స్ వస్తుందా, రాదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ యునైటెడ్ దట్ అంటామా, నో. సో మనకి ఏమొస్తుంది, అండర్స్కోర్డ్ దట్. అంటే ఆ ఇంపార్టెన్స్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్ట్రెస్ చేశారు, రైట్. వాళ్ళ ఐడియాని ఏం చేశారు, స్ట్రెస్ చేసి. ఇప్పుడు మనకి ఒకసారి వర్డ్ పెట్టి మనం చదివామనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్, వీళ్ళంతా కలిసి ఏం చేశారు, డాష్ దట్. ఇప్పుడు ఏమైంది, అండర్స్కోర్డ్ స్ట్రెస్డ్ దట్ దీస్ అకౌంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్రాప్. సో ఇంతకుముందు వేరియస్ రీజన్స్ డిస్కస్ చేశారు, ఆ రీజన్స్ వలన ఇవి ఎలిజిబుల్ కావు అని చెప్పి ఒక పాయింట్ని ఏం చేశారు వాళ్ళు, అండర్స్కోర్డ్ స్ట్రెస్ చేసిన మీనింగ్ వస్తుంది. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 77 ఆన్సర్ ఇస్ వాట్, సి. నెక్స్ట్ 78 మనకి ఏంటివి, ఫిల్లర్స్. సో క్వశ్చన్ నెంబర్ 78 మనకి ఏముంది, దెర్ ఈజ్ నో డాష్ ద ఫ్యాక్ట్ దట్ ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ డాష్ గ్రేట్ పవర్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి స్ట్రైట్ అవే కొన్ని కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. సో అందులో ఫస్ట్ మనకి ఏముంది, ఫ్యాక్ట్. సో మీకు నార్మల్గా ఫ్యాక్ట్ వచ్చినప్పుడు కొన్ని కలెక్షన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, రైట్. సో అందులో సింపుల్ది ఏంటంటే మియర్ ఫ్యాక్ట్ అంటాం, మియర్ ఫ్యాక్ట్ లేదంటే వెల్ నోన్ ఫ్యాక్ట్ అంటాం,
లేదంటే యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటాం, లేదంటే హ్యాబిచువల్ ఫ్యాక్ట్ అంటాం. హ్యాబిచువల్ ఫ్యాక్ట్, యూనివర్సల్ ఫ్యాక్ట్. సో ఇలాంటి మనకి కొన్ని ఉంటాయన్నమాట. వాటిని ఏమంటామంటే కలకేషన్స్ అంటాం. కలకేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా కాంబినేషన్గా వస్తాయి. వాటిని ఏమంటారు కలకేషన్. అలాంటి వాటిలో ఎగ్జాంపుల్గా ఇవి కొన్ని తీసుకోవచ్చు. అలాగే మనకి ఏముంది డాష్, లేదంటే అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ అంటాం, లేదంటే అన్అవాయిడబుల్ ఫ్యాక్ట్ అంటాం, లేదంటే అన్డెనియబుల్ ఫ్యాక్ట్ అంటాం. సో మనం తీసుకుంటే ఇవన్నీ ఏంటి మనకి కలకేషన్స్. మనకి ఏముంది అన్డెనియబుల్ ఫ్యాక్ట్ ఉంది కదా. సో కలకేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే సో దెర్ ఈజ్ నో జస్టిఫైయింగ్ ద ఫ్యాక్టా, దెర్ ఈజ్ నో క్లారిఫైయింగ్ ద ఫ్యాక్టా, దెర్ ఈజ్ అడ్వకేట్ అంటే సపోర్ట్, అడ్వకేట్ అంటే మనకి ఏంటి సపోర్ట్, డెనీయింగ్ ద ఫ్యాక్టా, ప్రొక్లైమ్ ద ఫ్యాక్ట్. మనం చూసుకున్నట్టయితే సో ఈ ఫ్యాక్ట్ అనే దానికి మనకి కలకేషన్ ఏది సూట్ అవుతుంది, డెనీయింగ్. కాబట్టి మనం డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు, ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకోవచ్చు, రైట్. సో అదొక కాంబినేషన్. ఇంకో కాంబినేషన్ ఏంటి మనకి సెకండ్ దాంట్లో ఏముంది మనకి ఇక్కడ గ్రేట్ పవర్ కదా. సో నాలెడ్జ్ డాష్ పవర్, మనకి పవర్ కనిపించింది ఆప్షన్లో ఎక్కడైనా సరే చూడండి మనకి అక్నాలెడ్జెస్, ప్రొజెక్ట్స్, డెవలప్స్, ఎగ్జిబిట్స్, వీల్డ్ ఉంది కదా. ఈ వీల్డ్తో కూడా మనకి ఏమున్నాయి కొన్ని కలకేషన్స్ ఉన్నాయి, అది చెప్తాను, నోట్ చేసుకున్నాం. ఒకలా దాన్ని గుర్తుపెట్టుకోండి, రైట్. వీల్డ్ మీకు ఎప్పుడైనా సరే వీల్డ్ వచ్చింది అనుకోండి, దీనికి కలకేషన్గా ఏం తీసుకోవచ్చు అంటే పవర్ అని కానీ, లేదంటే అథారిటీ అని కానీ, పవర్, అథారిటీ, లేదంటే వీటో. సో మీకు ఈ వర్డ్స్ కనిపించాయి అనుకోండి, అప్పుడు మనకి వీల్డ్ అనేది కలకేషన్గా తీసుకోవచ్చు. ఇవి సిమిలర్ ఐడియాస్. ఇవే కాకుండా ఇంకొన్ని తీసుకోవచ్చు. ఏంటంటే నార్మల్గా మనకి ఉంటాయి కదా వెపన్స్, నైఫ్ అని కానీ, లేదంటే గన్ అని కానీ, లేదంటే స్వార్డ్ అని కానీ. సో ఇలాంటివి ఉన్నాయనుకో, ఇలాంటి వాటితో కూడా మనకి ఏమొస్తుంది వీల్డ్. సో వీల్డ్ వచ్చినప్పుడు సో మోస్ట్ ప్రాబబ్లీ వీటికి మనం కలకేషన్స్గా తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి కలకేషన్స్ ఐడియా ఉందని మనం ఏం చేయొచ్చు అంటే మనకి వితిన్ మినిట్స్లో, వితిన్ సెకండ్స్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ చేసేయచ్చు లెస్ టైంలో. కాబట్టి ఈ క్వశ్చన్ మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా కలకేషన్ యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. మనకి ఏమైంది, దెర్ ఈజ్ నో డెనీయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ వీల్డ్స్ గ్రేట్ పవర్. సో రెండింటిలో మనకి ఏమన్నా కలకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కలకేషన్ ఐడియా మీకు ముందుగానే ఐడియా ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు, రైట్. సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 78. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూద్దాం, రైట్. 79 కూడా మనకి ఏంటి బ్లాంక్సే, ఓకే. సో చూసి మనకి ఏముంది, ద డాష్ ఆఫ్ ఒపీనియన్ విచ్ emerged at a recently concluded seminar was that the problem of dowry cannot be dash unless the law against it is made more stringent. Stringent అంటే మీనింగ్ ఏంటి, స్ట్రిక్ట్. స్ట్రింజెంట్ మీనింగ్ ఏంటి, స్ట్రిక్ట్. స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. దీనికి ఆపోజిట్ ఏంటంటే లీనియంట్ అంటాం. సో స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్, లీనియంట్ అంటే నాట్ స్ట్రిక్ట్ అని, ఓకే. ద డాష్ ఆఫ్ ఒపీనియన్. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందా ఇక్కడ సో దా వచ్చింది మనకి. కాబట్టి ఆర్టికల్ తర్వాత ఏం రావాలి, ఇక్కడ నౌన్ రావాలి. అంటే ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, నౌన్ రావాలి. నెక్స్ట్ ఏముంది, కెనాట్ బి ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, V3. అంటే ఫస్ట్ బ్లాంక్లో నౌన్ రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి, వెర్బ్ రావాలి, అది కూడా ఏం రావాలి, V3. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ విధంగా ఏమైనా ఎలిమినేట్ చేయొచ్చా, ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ అన్నింటిలో కూడా ఫస్ట్ దాంట్లో ఏమున్నాయి, నౌన్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఏమున్నాయి, వెర్బ్స్ V3లో ఉన్నాయి. కాబట్టి ఆ లాజిక్ యూజ్ చేసి మనం ఎలిమినేట్ చేయలేము. సో ఇక్కడ మనకి ఏం తెలియాలి, మనకి ఆ కంటెక్స్ట్ తెలియాలి. బేస్డ్ ఆన్ దట్ కంటెక్స్ట్ యూ హ్యావ్ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్, రైట్. ఫస్ట్ అయితే మనకి ఏం చూడండి, డైవర్జెన్స్. సో డైవర్జెన్స్, కన్వర్జెన్స్. సో కన్వర్జ్ అంటే మెర్జ్ అవ్వడం, సో డైవర్జ్ అంటే స్ప్లిట్ అవ్వడం. సో ఆ విధంగా మనకి ఒపీనియన్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయా లేదంటే సో మెర్జ్ అవుతున్నాయా, ఆ రెండు సెన్స్లు కూడా మనకు రావు. ఇక్కడ చూడండి మనకి ఏమన్నా అక్కడ ఎప్పుడు కూడా ఒపీనియన్స్ మెర్జ్ అని చెప్పకూడదు. ఒపీనియన్స్ అనేవి సిమిలర్ ఒపీనియన్స్, లేదంటే ఇంకేం చెప్పొచ్చు మనం, డిఫరెంట్ ఒపీనియన్స్ అని చెప్పొచ్చు. అంతేగాని ఇలా మెర్జ్ అయ్యే ఒపీనియన్స్ అని చెప్పలేం. కాబట్టి కన్వర్జ్, డైవర్జ్ ఈ రెండు మనం తీసుకోలేం, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముంది, సింపతి ఆఫ్ ఒపీనియన్స్ అంటామా. సో అది మనకి కలకేషన్ సూట్ కాదు. నెక్స్ట్ ఏముంది, సిమిలారిటీ ఆఫ్ ఒపీనియన్స్ అంటామా. సిమిలర్ ఒపీనియన్స్ అని చెప్పొచ్చు కానీ సిమిలారిటీ ఆఫ్ ఒపీనియన్స్ అని చెప్పలేం. కాబట్టి ఇది కూడా మనం తీసుకోకూడదు. కాబట్టి ఈ విధంగా మనకి ఎలిమినేషన్ చేస్తే మనకి మిగిలింది ఏంటి, కన్సెన్సస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కన్సెన్సస్. సో అందరికి కూడా సేమ్ ఒపీనియన్ ఉందనుకోండి, మన తెలుగులో అయితే ఏకాభిప్రాయం అంటాం. సో దట్ ఈస్ వాట్ కన్సెన్సస్. ద కన్సెన్సస్ ఆఫ్ ఒపీనియన్ విచ్ ఎమర్జ్డ్ ఎట్ ఎ రీసెంట్లీ కన్క్లూడెడ్ సెమినార్ వాస్ దట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డౌరీ కెనాట్ బి ట్యాకిల్డ్ అన్లెస్ ద లా. సో ట్యాకిల్ ప్రాబ్లం కాబట్టి ఏం రావాలి మనకి, ట్యాకిల్డ్. ప్రాబ్లం కాబట్టి ఏం రావాలి, ట్యాకిల్. సో మనకి ఆ విధంగా చూసుకుంటే మనకి ఏమైంది, సో కన్సెన్సస్ అండ్ ట్యాకిల్. సో దీస్ టూ వర్డ్స్ ఆర్ సూటబుల్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 79 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, సి. So 80.
let us discuss question number 80. So leisure must be spent carefully and dash only, otherwise the devil will take the dash of you. సో దీన్ని మనకి ఇక్కడ కూడా మనకి ఒక కలకేషన్ ఉంది, డైరెక్ట్ మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో మనకి ఏముంది కలకేషన్, సెకండ్ బ్లాంక్ చూసుకున్నట్టయితే మనకి ఏముంది సెకండ్ బ్లాంక్లో టేక్, ఇక్కడ టేక్ లేదంటే గెట్ కానీ, టేక్ కానీ గెట్ ద డాష్ ఆఫ్ యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఏమొస్తుందంటే బెటర్, గెట్స్ బెటర్ ఆఫ్ సమ్వన్ అన్నా లేదా టేక్ బెటర్ ఆఫ్ సమ్వన్ అన్నా సేమ్ మీనింగ్. అంటే మీనింగ్ ఏంటంటే అనేబుల్ టు డీల్ అనే సెన్స్లో వాడతాం, అనేబుల్ టు డీల్ అనే సెన్స్లో మనం వాడతాం. కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి, బెటర్. సో చూడండి మనకి ఏముంది ఇక్కడ కేర్, కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, ఎలిమినేషన్. నెక్స్ట్ ఏముంది బెటర్, సో పాసిబిలిటీ నెక్స్ట్ దో, నెక్స్ట్ ఎనర్జీ, నెక్స్ట్ ఏంటి మెజర్స్. కాబట్టి ఈ విధంగా ఈ కలకేషన్ కానీ మీకు తెలిసిందని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఏమైంది, సో బెటర్. ఫస్ట్ వన్ ఏముంది మనకి, సో లీజర్ మస్ట్ బి స్పెండ్ కేర్ఫుల్లీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎండ్ వచ్చింది కాబట్టి ఏం రావాలంటే సిమిలర్ ఐడియాస్ రావాలి, ప్యారలిజం అంటే సిమెట్రీ, సారీ ప్యారలిజం కాదు, సిమిలర్ ఐడియాస్ రావాలి, రైట్. సో సిమిలర్ ఐడియాస్ మనకి ఏముంది, కేర్ఫుల్ ఫస్ట్ ఏంటి ఇక్కడ యాడ్వర్బ్, ఇక్కడ కూడా ఏం రావాలి యాడ్వర్బ్. సో ఇక్కడ ప్యారలిజం అకార్డింగ్ టు ప్యారలిజం ఏం రావాలి, ఇక్కడ కూడా మనకి యాడ్వర్బ్ రావాలి. సో కన్స్ట్రక్టివ్లీ కూడా ఏంటి మనకి యాడ్వర్బ్. సో గ్రామటికల్గా ప్యారలిజం సెట్ అయింది. సిమిలర్ ఐడియాస్ ఉన్నాయా లేదా, కేర్ఫుల్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ సూట్ అవుతున్నాయి లేదా, బోత్ వర్డ్స్ సూట్ అవుతున్నాయి కాబట్టి సో మనకి ఆ లాజిక్ కూడా సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 80 అవర్ ఆన్సర్ ఈజ్ బి. Right, let us answer question number 81. So nothing is impossible in the world of politics. సో ఈ స్టేట్మెంట్ నుంచి మనకు క్లియర్గా అర్థం కావాలి, రైట్. అంటే ఇక్కడ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ పాలిటిక్స్. States which were dash force and had their deadly missiles pointed at each other find themselves dash in military alliance. సో అలియన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనకి సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని ఏమంటాం మనం, అలియన్స్ అంటాం, రైట్. ఇక్కడ మనకి ఫోర్స్ అంటే ఎవరు, ఫ్రెండ్కి ఆపోజిట్లీ ఫోర్స్ అంటాం, అంటే ఎనిమీస్. సో ఎనిమీస్ వాళ్ళు ఎనిమీస్ కదా, ఎనిమీస్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అలియన్స్ ఫామ్ చేస్తారంట. అంటే అది నార్మల్గా ఫ్రెండ్స్ అనే వాళ్ళు గ్రూప్గా ఫామ్ అవుతారు. ఇక్కడ ఏమంటున్నాడు వాడు, ఎనిమీస్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు గ్రూప్గా ఫామ్ అవుతున్నారు. కాబట్టి అది ఇంటెన్షనల్ గానే లేదంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ కాబట్టి ఫోర్స్ఫుల్గా ఏం చేస్తున్నారు వాళ్ళు, అలియన్స్ ఫామ్ చేయబడుతున్నారు. కాబట్టి ఆ సెన్స్గా మనకి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈవెన్ దో దే ఆర్ ఎనిమీస్ అయినప్పటికీ కూడా రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, అలియన్స్ ఫామ్ చేస్తున్నారు, రైట్. ఆ సెన్స్ వచ్చేటట్టుగా మనకి వర్డ్స్ కావాలి, రైట్. సో నెక్స్ట్ ఫస్ట్ మనం చూసుకుంటే విచ్ వర్ డాష్ ఫోర్స్ అంటే ఏమనుకుంటే ఎనిమీస్. సో ఇంప్లాకబుల్, సో మనకి మీనింగ్ ఏంటి ఇంప్లాకబుల్ అంటే, సో నార్మల్గా ప్లేసబుల్ అండ్ మీనింగ్ ఏంటంటే సో ఈజీలీ చేంజ్డ్ లేదంటే ఈజీలీ మేనేజ్డ్, దాన్ని ఏమంటాం ఇంప్లాకబుల్, రైట్. కానీ ఐఎం వచ్చింది కాబట్టి ఏమైంది, నాట్ ఈజీలీ మేనేజ్డ్, దాన్ని ఏమంటామంటే ఇంప్లాకబుల్. నెక్స్ట్ పార్ట్నర్స్ తెలుసు, ఇంటెన్స్, జాయినింగ్, డెడ్లీ, అప్రోచింగ్, నూన్, సోలిసిటింగ్ అండ్ మీనింగ్ ఏంటి, ఆస్కింగ్. సోలిసిటింగ్ అండ్ మీనింగ్ ఏంటి, ఆస్కింగ్. నెక్స్ట్ ఎన్వి, సో ఎన్వి అంటే మీనింగ్ ఏంటి, సో జెలస్, సో ఎన్వేయబుల్, రైట్. లేదంటే సో వాంటెడ్ బై సో మెనీ పీపుల్, దాన్ని కూడా మనం ఏమంటాం, ఎన్వేయబుల్ అంటాం. సో ఈ విధంగా మీనింగ్స్ అన్ని తెలుసు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. డాష్ ఫోర్స్ అండ్ హ్యాడ్ దేర్ డెడ్లీ మిసైల్స్ పాయింటెడ్ ఎట్ ఈచ్ అదర్ ఫైండ్ దెమ్సెల్వ్స్. సో మీకు ఎప్పుడైనా సరే ఫైండ్ తర్వాత ఫైండ్ వన్ సెల్ఫ్, ఫైండ్ హెర్ సెల్ఫ్, ఫైండ్ హిమ్సెల్ఫ్, ఫైండ్ దెమ్సెల్వ్స్ వచ్చిన తర్వాత ఏమొస్తుందంటే డూయింగ్ సంథింగ్ అని మనం తీసుకోవచ్చు, రైట్. ఫైండ్ సమ్ వన్ డూయింగ్ సంథింగ్, సో ఫైండ్ వన్ సెల్ఫ్ డూయింగ్ సంథింగ్, ఫైండ్ మై సెల్ఫ్ డూయింగ్ సంథింగ్. ఆ విధంగా మనకి ఇక్కడ V4 రావాలి. సో V4 మనకి ఇక్కడ ఏమున్నా, మనకి పార్ట్నర్స్ ఉందా, సో లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఏముంది, జాయినింగ్, అప్రోచింగ్, సోలిసిటింగ్, గ్రూపింగ్. సో మనకి ఇక్కడ ప్రిపోజిషన్ ఏముంది, ఇన్ వచ్చింది, రైట్. సో ఇన్ సూట్ అయ్యేది ఏముంది, జాయినింగ్ ఇన్ మిలిటరీ అలియన్సెస్, సో పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏముంది, అప్రోచింగ్ టు అంటాము, అప్రోచ్ అనొచ్చు, అంతేగాని అప్రోచింగ్ ఇన్ అనం కదా, కాబట్టి మనకి ప్రిపోజిషన్ రాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్. నెక్స్ట్ సోలిసిటింగ్ తర్వాత కూడా మనకి ఏం రాదు, ఇన్ రాదు. నెక్స్ట్ ఏమైనా రాదు, గ్రూపింగ్ తర్వాత గ్రూపింగ్ విత్ వస్తుంది కానీ గ్రూపింగ్ ఇన్ రాదు. కాబట్టి ఈ విధంగా ప్రిపోజిషన్ బేసిస్ ఎలిమినేషన్ మనకి ఏముంది, ఇంటెన్స్ అండ్ జాయినింగ్. ఇప్పుడు ఏమొచ్చు మనం, ఇంటెన్స్ ఫోర్స్, బట్ స్టేట్స్ విచ్ వర్ ఇంటెన్స్ ఫోర్స్ అండ్ హ్యాడ్ దేర్ డెడ్లీ మిసైల్స్ పాయింటెడ్ ఎట్ ఈచ్ అదర్ ఫైండ్ దెమ్సెల్వ్స్ జాయినింగ్ ఇన్ మిలిటరీ అలియన్సెస్. ఈ విధంగా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫర్ క్వశ్చన్ నెంబర్ 81 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, బి. రైట్. నెక్స్ట్ 82. సో 82 మనకి ఏముంది, డాష్ ఆఫ్ వెదర్ లీడర్స్ ఆర్ బార్న్ ఆర్ మేడ్. ఇక్కడ వెదర్ వచ్చింది కదా, వెదర్కి కాంబినేషన్ ఏమొచ్చింది మనకి, ఆర్, వెదర్ ఆర్.
సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఆఫ్ వచ్చింది కాబట్టి ఆఫ్కి సూటబుల్గా ఇక్కడ వర్డ్ రావాలి. రైట్, ఫస్ట్ మనకి ఏముంది పర్సూయెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫాలోయింగ్. పర్సూయెంట్ మీనింగ్ ఏంటి ఫాలోయింగ్. బట్ ఫాలోయింగ్ ఆఫ్ అంటామా, నెక్స్ట్ సీక్వెల్ ఆఫ్ అంటామా, రిగార్డ్లెస్ ఆఫ్ అంటామా, ఇన్స్టెడ్ ఆఫ్ అంటామా, ఇన్స్పైట్ ఆఫ్ అంటామా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటన్నిటితో కూడా మనకి ఏమొస్తుంది ఆఫే వస్తుంది. కాబట్టి మనకి ఇది కాకుండా ఏది ఎలిమినేట్ చేయొచ్చు, బట్ రిమైనింగ్ ఏమన్నా మనకి సీక్వెల్ ఆఫ్ అనొచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ అనొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ అనొచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ అనొచ్చు. కానీ దాని తర్వాత ఏమొచ్చింది సో సీక్వెల్ ఆఫ్ వెదర్ మనం డైరెక్ట్ యూజ్ చేయగలమా లేదు. రైట్, సో రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ యూజ్ చేయగలమా చేయగలం. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెదర్ అనొచ్చా అనలేం. రైట్, అంటే కాబట్టి ఇన్స్టెడ్ యూజ్ చేయలేం. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ వెదర్ అంటామా సో అనలేం. కాబట్టి ఈ విధంగా ఎలిమినేట్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది రిగార్డ్లెస్. ఇప్పుడు ఏమైంది రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ లీడర్స్ ఆర్ బాండ్ ఆర్ మేడ్ ఇట్ ఈస్ డాష్ క్లియర్. సో మనకి ఇక్కడ క్లియర్ దట్ యాంప్లీ మేనిఫెస్ట్లీ అన్ఈక్వివోకల్లీ. సో జనరల్గా అబ్జర్వ్ చేసి మనకి ఏముంది ఈక్వివోకల్లీ. సో ఈక్వివోకల్లీ మీనింగ్ అంటే అంబిగ్వస్ అంటే అన్క్లియర్. ఈక్వివోకల్ అంటే ఏంటి అన్క్లియర్ ముందు ఏముంది అన్నుంది అంటే ఏమైతుంది క్లియర్ అయింది. సో దట్ ఈస్ వాట్ అన్ఈక్వివోకల్లీ. సో అన్ఈక్వివోకల్లీ క్లియర్ దట్ లీడర్. సో ప్యూర్లీ నార్మల్. ఈ విధంగా మనకి ఏమైంది సి రిగార్డ్లెస్ అండ్ unequivocally will be the answer. So for question number 82 our answer is what C. నెక్స్ట్ మనకి ఏమున్నాయి ఇక్కడ మనకి సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్లో 4 బోల్డ్ వర్డ్స్ ఉంటాయి. అవి వాటి ప్లేస్లో ఉండొచ్చు, వాటి ప్రాపర్ ప్లేస్లో ఉండొచ్చు, లేదంటే సో మిస్ప్లేస్ అయ్యి ఉండవచ్చు. వాటిని మనం ఏం చేయాలి ప్రాపర్ ప్లేస్లో ఆ కాంబినేషన్ మనం పిక్ చేసుకోవాలి. ప్రాపర్ ప్లేస్ ఉండే కాంబినేషన్ మనం పిక్ చేసుకోవాలి. రైట్, సో దానిలో మనకి ఏముంది 83 నుంచి 87 కాబట్టి ఫస్ట్ వన్ చూద్దాం. రైట్, సో 83లో మనకి ఏముంది దేర్ వాజ్ సబ్మిషన్ క్రిటిసిజం. జాగ్రత్తగా అర్థం చేసి మనకి బిగినింగ్లోనే అర్థం అవుతుంది మనకి ఏముంది క్రిటిసిజం అనేది ఏంటి మనకి నౌన్. క్రిటిసిజం అనేది ఏంటి నౌన్. రైట్, సో నౌన్ ముందు ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ రావాలి. కానీ సబ్మిషన్స్ అనేది ఏంటి నౌన్ కాబట్టి ఆబ్వియస్గా ఫస్ట్ ప్లేస్ అనేది చేంజ్ చేయాలి. ఫస్ట్ ప్లేస్లో ఉన్న వర్డ్ అనేది చేంజ్ చేయాలి. సో 1తో కాంబినేషన్ ఏమున్నాయి 1, 4 అండ్ 1, 3. మనకి యాడ్జెక్టివ్ ఏముంది ఇక్కడ ఇంట్రెస్ట్ క్రిటిసిజమా లేదంటే వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజమా. సో వీటిలో వైడ్ స్ప్రెడ్ అనేది ఏంటి మనకి యాడ్జెక్టివ్. సో మనకు కావాల్సింది కూడా మనకి యాడ్జెక్టివ్ కాబట్టి వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం అంటే 1 ప్లేస్లోకి ఏం రావాలి 4 రావాలి. వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం అక్కడ మనకి వచ్చిందంటే మనకి 4th ప్లేస్లో ఏమొస్తుంది సబ్మిషన్స్ అని వస్తుంది. రైట్, సో వీక్ సబ్మిషన్స్. సో మనకి టోటల్గా ఏమైంది దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం దెన్ దట్ ద బీజేపీస్ పెర్సీవ్డ్ ఎస్పోజల్. సో ఎస్పోజల్ మీనింగ్ ఏంటంటే ఎంబ్రేసింగ్ అలా యాక్సెప్టింగ్ అంటాం. రైట్, ఎస్పోజల్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ వీక్ సబ్మిషన్స్ ఇన్ కోర్ట్ హ్యాడ్ లెడ్ టు ద వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే ఏంటి మనకి జడ్జ్మెంట్. వర్డిక్ట్ అంటే ఏంటి మనకి జడ్జ్మెంట్. సో ఈ విధంగా మనకి ఆన్సర్ ఏమవుతుంది 1ని 4 వాటిని ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 83 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. సో క్వశ్చన్ నెంబర్ 84 మనకి ఏముంది ఇండియన్ సిటీస్ ఆర్ అట్రాక్టింగ్ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెవరల్ స్పేర్స్ బట్ స్టేట్ అండ్ మున్సిపల్ ambitions have not matched their administrations for development with capacity building and infrastructure creation. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ మనకి ఏముంది సిటీస్ ఆర్ అట్రాక్టింగ్ హెవీ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ ఫైన్. సో అట్రాక్టింగ్ బీ ఫామ్ ఉంది కాబట్టి బీ ఫామ్తో మనకి ఏం రావాలి సో V4 రావాలి. బీ ఫామ్ ఆర్ అట్రాక్టింగ్ సో హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెవరల్ స్పేర్స్ బట్ స్టేట్ అండ్ మున్సిపల్. సో మనకు అక్కడ ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు స్టేట్ మున్సిపల్ యొక్క దేని గురించి మాట్లాడుతున్నారు సో అథారిటీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనం అంబిషన్స్ అనొచ్చా. సో అంబిషన్స్ హ్యావ్ నాట్ మ్యాచ్డ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ అంటామా నో. ఇప్పుడు ఏం రావాలి అక్కడ సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ హ్యావ్ నాట్ మ్యాచ్డ్ దర్ అంబిషన్స్ ఫర్ డెవలప్మెంట్ విత్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. కాబట్టి మనకి ఏం చేయాలి ఇక్కడ సో ఈ అంబిషన్స్ అనే వర్డ్ని ఇక్కడ తీసుకురావాలి. అడ్మినిస్ట్రేషన్స్ అనేది ఎక్కడ తీసుకురావాలి సెకండ్ ప్లేస్లో తీసుకురావాలి. కాబట్టి 2ని 3ని మనం ఇంటర్చేంజ్ చేసి మనకి ప్రాపర్గా సో స్టేట్మెంట్ ప్రిపేర్ అవుతుంది. అప్పుడు ఏమైంది ఇండియన్ సిటీస్ ఆర్ అట్రాక్టింగ్ హెవీ ఇన్వెస్ట్మెంట్ so in several spheres but state and municipal administrations have not matched their ambitions for development with capacity building and infrastructure creation. కాబట్టి మనకి ఏమైంది 2 and 3. సో 2 and 3 కాబట్టి మనకి ఏమైంది 84కి ఆన్సర్ ఏమైంది బి. సార్ స్టాప్ సార్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 85. రైట్, క్వశ్చన్ నెంబర్ 85. If Bihar is struggling to stay afloat in the preparedness monsoon, its distress can be traced to poor infrastructure and a lack of administrative ongoing.
So let us discuss question number 85. So if Bihar is struggling to stay afloat in the preparedness monsoon, its distress can be traced to poor infrastructure and a lack of administrative ongoing. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏముంది ఇక్కడ బీహార్ ఈజ్ అంటే బీఫామ్ తో ఏమొచ్చింది V4, దట్ ఇస్ ఫైన్. టు స్టే afloat in the preparedness monsoon. సో మాన్సూన్ అనేది మనకి నౌన్ ముందు ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది ఇంకో నౌన్ వచ్చింది NESS. నార్మల్గా NESSతో స్టార్ట్ అయితే ఎండ్ అయితే ఏమైతే అవి నౌన్స్ అయితే, కానీ మనకు కావాల్సింది ఏంటి యాడ్జెక్టివ్. కాబట్టి యాడ్జెక్టివ్ ఎక్కడ ఉందో చూద్దాం. సో ట్రేస్డ్ అంటామా, ట్రేస్డ్ మాన్సూన్ అంటామా, అది కాకుండా ఇక్కడ ఏం రావాలి కెన్ బి ట్రేస్డ్, ప్యాసివ్ వాయిస్ కాబట్టి V3 రావాలి, కాబట్టి ఇది సూట్ అయింది రైట్. నెక్స్ట్ లాస్ట్ చూద్దాం రైట్. ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆన్ గోయింగ్ అంటామా, నో. అడ్మినిస్ట్రేటివ్ అనేది ఏంటి IVEతో ఎండ్ అవుతున్నాయి కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంపరేటివ్. సో IVEతో ఎండ్ అయితే ఏమైతే యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి నౌన్. కాబట్టి మనకి ఏం చేయొచ్చు ప్రిపేర్డ్నెస్ అనేది అక్కడ తీసుకురావచ్చు, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అయితే ఆ యాడ్జెక్టివ్ మనం ఏం చేయొచ్చు ఇక్కడ తీసుకురావచ్చు. అప్పుడు ఏమైంది సో 2 and 4 మనం ఇంటర్చేంజ్ చేయాలి. అప్పుడు ఏమైంది ఇఫ్ బీహార్ ఈజ్ స్ట్రగలింగ్ టు స్టే afloat ఇన్ ద ఆన్ గోయింగ్ మాన్సూన్, ఇట్స్ డిస్ట్రెస్ కెన్ బి ట్రేస్డ్ టు పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిపేర్డ్నెస్. కాబట్టి ఏమైంది మనకి 2, 4. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 85 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ C. 86 right. So let us answer question number 86. So question number 86 మనకి ఏమవుతుంది right. The following comes after students were reportedly found consuming alcohol and taking drugs inside the campus, decision which the administration had regulated the entry of outsiders. సో జాగ్రత్తగా అర్థం చేసి మనకి ఫస్ట్లో మనకి ఏముంది దా అనేది ఏంటి మనకి ఆర్టికల్. సో ఆర్టికల్ తర్వాత ఏం రావాలి నౌన్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది ద ఫాలోయింగ్ కమ్స్, కాబట్టి మనకి అది సూట్ కాదు, కాబట్టి ఏం రావాలి నౌన్. సో నౌన్ ఎక్కడ ఉంది మనకి కన్జ్యూమింగ్ అంటామా, డెసిషన్ అంటామా. సో డెసిషన్ అనేది నౌన్ కదా, కాబట్టి ఏం చేయొచ్చు ద డెసిషన్ కమ్స్ ఆఫ్టర్ స్టూడెంట్స్ వర్ రిపోర్టెడ్లీ ఫౌండ్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. సో ఇక్కడ ఆల్కహాల్ ఉంది కాబట్టి మనకి ఏం సూట్ అవుతుంది ఇక్కడ, సో కన్జ్యూమింగ్ అనేది సూట్ అవుతుంది రైట్. సో కన్జ్యూమింగ్ ఆల్కహాల్ అండ్ టేకింగ్ డ్రగ్స్ ఇన్సైడ్ ద క్యాంపస్ ఫాలోయింగ్ విచ్ ద అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ రెగ్యులేటెడ్ ద ఎంట్రీ ఆఫ్ అవుట్ సైడ్. కాబట్టి మనం ఏం చేయొచ్చు 1, 3 ఏం చేయొచ్చు మనం సో ఇంటర్చేంజ్ చేయొచ్చు, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఏమైతే ఆన్సర్ మనకి 1, 3 ఆప్షన్ D. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 86 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ D. So let us answer question number 87. So question number 87 మనకి ఏముంది the application filed by the Ministry of Home Affairs had tried to impress upon the court the involved large scale of complexities unprecedented in the NRC process. సో ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి 4 bold words ఉన్నాయి, అవి ప్రాపర్ ప్లేస్లో ఉన్నాయో లేదో. ఫస్ట్ మనకి ఏముంది ద అప్లికేషన్ ఫైల్డ్ బై ద మినిస్ట్రీ. సో దట్స్ ఫైన్, ఎందుకంటే దానిది ఏంటి ఆర్టికల్ తర్వాత ఏమొచ్చింది నౌన్. ద అప్లికేషన్ ఫైల్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాడ్ ట్రైడ్, హ్యాడ్ ప్లస్ ఏం రావాలి మనకి V3. సో కాబట్టి వచ్చింది కాబట్టి ట్రైడ్ ఓకే. టు ఇంప్రెస్ అపాన్ ద కోర్ట్ ద ఇన్వాల్వ్డ్, ఇక్కడ మనం చూడండి ఇక్కడ ద ఇన్వాల్వ్ ఆర్టికల్ వచ్చింది కదా, ఆర్టికల్ తర్వాత మనకి ఏమొచ్చింది ద ఇన్వాల్వ్డ్ లార్జ్ స్కేల్. ఇది మనకి సూట్ అవుతుందా, సూట్ కావట్లేదు. కానీ ఏమనొచ్చు మనం ద అన్ప్రెసిడెంటెడ్, అంటే అన్ప్రెసిడెంట్ మీనింగ్ ఏంటి ఇంతకు ముందు ఇప్పుడు జరిగిందండి రైట్. ద అన్ప్రెసిడెంటెడ్ లార్జ్ స్కేల్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్, ఎందుకంటే మనకి ఏమొచ్చింది ఇన్ వచ్చింది కదా, ప్రిపోజిషన్ ఇన్కి మనకి ఏం సూట్ అవుతుంది. సో అన్ప్రెసిడెంటెడ్ సూట్ కాదు కదా, ఏం సూట్ అవుతుంది ఇన్వాల్వ్ ఇన్. కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి ఇన్వాల్వ్డ్ ఇన్, అక్కడ ఏం రావాలి మనకి ద అన్ప్రెసిడెంటెడ్. కాబట్టి ఏం చేయాలి మనకి 3, 4ని చేంజ్ చేయాలి. సో 3, 4 ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ C. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 87 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ C. రైట్. మన ఇక్కడ 88 to 90 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి స్పాటింగ్ ఎర్రర్స్ రైట్, 3 క్వశ్చన్స్ ఇవి ఆన్సర్ చేద్దాం. మనకి ఫస్ట్ ఏముంది మనకి 88. సో ద డెసిషన్ టు అపాయింట్ an external auditor for the bank is the mandate of the board of governors, a body superior than the board of directors. మనకి చూసుకున్నైతే ఇక్కడ ఏమొచ్చింది మనకి సుపీరియర్ వచ్చింది కదా. నార్మల్గా మనకి సుపీరియర్ అనగానే మనకి చాలా ఫేమస్ క్వశ్చన్ కదా, సుపీరియర్ అనగానే మనకి ఏం రావాలి 2, సుపీరియర్ 2. ఇది సుపీరియర్తో పాటు ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటితో కూడా మనకి ఏమొస్తుంది 2. వాటిని నోట్ చేస్తాం చూడండి రైట్. సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ప్రియర్, యాంటీరియర్, పోస్టీరియర్. సో వీటన్నిటితో కూడా మనకి ఏం రావాలి 2నే రావాలి. వీటన్నిటితో మనకి ఏమొస్తుంది 2నే వస్తుంది.
సో వీటిని లాటిన్ కంపరేటివ్స్ అంటాం. ఈ లాటిన్ కంపరేటివ్స్ మనకి ఏమొస్తుంది 2. ఇలాంటివే లాటిన్ కంపరేటివ్స్ ఇంకొన్ని ఉన్నాయి. అవేంటంటే మేజర్, మైనర్, అల్టీరియర్. అల్టీరియర్ అంటే మీనింగ్ ఏంటంటే సీక్రెట్. అల్టీరియర్ అంటే మీనింగ్ ఏంటి? సీక్రెట్. ఓకే, సో మేజర్, మైనర్ అండ్ అల్టీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్. ఇవి కూడా మనకు దేంతో ఎండ్ అవుతున్నాయి? ఓఆర్తోనే ఎండ్ అవుతాయి. నార్మల్గా ఈఆర్తో ఎండ్ అయితే ఏమైతే అవి ఇంగ్లీష్ కంపరేటివ్స్ అయితే, ఓఆర్తో ఎండ్ అయితే ఏమైతే అవి లాటిన్ కంపరేటివ్ అయితే. సో ఈ లాటిన్ కంపరేటివ్లో ఈ సెట్ ఉంది కదా, రైట్, ఫస్ట్ సెట్. సో ఈ ఫస్ట్ సెట్తో మనకి ఏం రావాలి? 2 రావాలి. కానీ సెకండ్ సెట్తో మనం ఏం యూజ్ చేయము? 2ని యూజ్ చేయము. ఓకేనా, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అలా కాకుండా మనకి ఇంగ్లీష్ కంపరేటివ్స్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ కంపరేటివ్స్ అంటే ఏంటి? ఈఆర్తో ఏం రావాలి? దాన్ రావాలి. ఈ 3 పాయింట్స్ అనేవి మనకి ఇప్పుడు కూడా గుర్తుండాలి, రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? సో నార్మల్గా ఇంగ్లీష్ కంపరేటివ్స్ అనేవి ఈఆర్తో ఎండ్ అయితే, లాటిన్ కంపరేటివ్స్ అనేవి దేంతో ఎండ్ అయితే? ఓఆర్తో ఎండ్ అయితే, రైట్. సో ఈఆర్తో ఎండ్ అయిన కంపరేటివ్స్ మనం ఏం యూజ్ చేస్తాము? దాన్ యూజ్ చేస్తాము. సో ఇంగ్లీష్ కంపరేటివ్స్. అలాగే లాటిన్ కంపరేటివ్స్ మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఈ గ్రూప్ సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ప్రియర్, యాంటీరియర్, పోస్టీరియర్, వీటితో ఏం యూజ్ చేస్తాము? దాని ప్లేస్లో 2 యూజ్ చేస్తాం. ఇంకో గ్రూప్ ఉంది కదా లాటిన్ కంపరేటివ్స్లో, ఏంటవి? మేజర్, మైనర్, అల్టీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్. ఈ గ్రూప్తో మనం ఏం యూజ్ చేయకూడదు? 2ని యూజ్ చేయకూడదు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ దిస్ క్వశ్చన్. సో సుపీరియర్ 2 కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది మనకి? సుపీరియర్ ప్లస్ 2 కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? పార్ట్ డీలో ఉంది కదా. సో పార్ట్ డి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 88 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? డి. Right, question number 89. Right. Let us answer question number 89. Spotting errors. మనకి even in today's busy world, HGTV was able to get 6 actors to commit to a project. సో ఎర్రర్ పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ పాసిబిలిటీ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, రైట్. వాజ్ ఏబుల్ ఉంది కదా, ఇక్కడ వాజ్ ఏబుల్ కాకుండా కెన్ బీ ఏబుల్ వచ్చింది అనుకోండి. ఎప్పుడైనా సరే కెన్ బీ ఏబుల్, ఇది ఏమైంది? ఎర్రర్ అయింది. ఎందుకంటే కెన్ యూజ్ చేసిన తర్వాత వెంటనే ఏం యూజ్ చేయకూడదు? మనం ఏబుల్ యూజ్ చేయకూడదు. ఒకవేళ కెన్ బీ ఏబుల్ ఉంటే అది ఎర్రర్. కాబట్టి ఇక్కడ బీ ఫార్మ్ ప్లస్ ఏబుల్ ఉంది కాబట్టి దట్స్ ఫైన్, రైట్. సో టు గెట్ 6 యాక్టర్స్ టు కమిట్ టు ఏ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఫైన్, బట్ ఇక్కడ టు గెట్ 6 యాక్టర్స్ టు కమిట్ ఉంది కదా, ఆ ఫ్రేజ్ మనకి సో ఎర్రర్ పాసిబిలిటీ ఉంటుంది. సో అలాంటివి ఇంకో వెర్బ్ డిస్కస్ చేస్తాం చూడండి. అదొక వెర్బ్, ఇంకో వెర్బ్. నార్మల్గా హ్యావ్ ఒకటి, గెట్ ఒకటి, ఇంకా మేక్ ఒకటి, రైట్. ఇలాంటి వర్డ్స్ మనకి కాజేటివ్ వెబ్స్ అంటాం. వీటితో కాన్సెప్ట్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్. 2 స్టేట్మెంట్స్ రాస్తాను చూడండి. ఎలా ఉందనుకోండి? ఐ హ్యాడ్, లేదంటే ఐ గాట్, ఏదైనా కానీ ఐ హ్యాడ్ ఆర్ ఐ గాట్. ఓకే, మై బ్రదర్, ఐ హ్యాడ్ మై బ్రదర్. ఇక్కడ ఒకవేళ వాష్ వచ్చింది అనుకోండి, వాష్ మై కార్. ఓకే, ఒకవేళ ఇక్కడ హ్యాడ్ ఉంటే ఇక్కడ ఏం రావాలంటే ఐ హ్యాడ్ మై బ్రదర్ వాష్ మై కార్. రాకుండా గాడ్ వచ్చింది అనుకోండి, ఐ గాట్ మై బ్రదర్ టు వాష్ మై కార్. లేదంటే వాష్ ఉంచవచ్చు, లేదంటే గాడ్ వచ్చినప్పుడు టు వాష్ రావచ్చు, లేదంటే వాష్ రావచ్చు. ఓకే, సేమ్ మై కార్. సో అంటే ఏమొస్తుంది మనకి? ఐ హ్యాడ్ మై బ్రదర్ వాష్ మై కార్, లేదంటే ఏం చెప్పొచ్చు? ఐ గాట్ మై బ్రదర్ టు వాష్ మై కార్, లేదంటే వాష్ మై కార్ సింపుల్గా చెప్పొచ్చు. ఇది మనకి యాక్టివ్ సెన్స్లో ఉంది. ఎందుకు యాక్టివ్ సెన్స్లో ఉందని చెప్తున్నాం? ఇక్కడ ఏముంది? వాష్ కార్, వెర్బ్ తర్వాత మనకి ఏమొచ్చింది? ఆ యాక్షన్ జరిగిన ఆబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి ఇది ఎందులో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉంది. అలా కాకుండా ఇదే స్టేట్మెంట్ మనం వేరేలా చెప్పామనుకోండి. అంటే ఎలా అంటే ఇలా వచ్చింది అనుకోండి, ఐ హ్యాడ్ లేదంటే ఐ గాట్, ఏదైనా. ఐ హ్యాడ్, ఇక్కడ మై బ్రదర్ చేస్తున్నాడు కదా, అలా కాకుండా ఐ హ్యాడ్ మై కార్ అన్నా అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ టు వాష్ కానీ రాకూడదు. ఖచ్చితంగా ఏం రావాలంటే ప్యాసివ్ సెన్స్ కాబట్టి వెర్బ్ V3లో ఉండాలి. అప్పుడు ఏమైంది? ఐ హ్యాడ్ మై కార్ వాష్డ్, లేదంటే ఐ గాట్ మై కార్ వాష్డ్, దట్ ఐ గాట్ మై హెయిర్ కట్ అనాలి. ఐ గాట్ మై హెయిర్ కట్. సో ఆ విధంగా ఈ వర్బ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంది యాక్టివ్ సెన్సా ప్యాసివ్ సెన్సా? వాజ్ ఏబుల్ టు గెట్ 6 యాక్టర్స్. వీళ్ళే కదా కమిట్ అయ్యారు కాబట్టి మనకి ఏ సెన్స్ ఇది? యాక్టివ్ సెన్స్. కాబట్టి యాక్టివ్ సెన్స్ మనకి ఏం రావచ్చు? 2 + V1 రావచ్చు. కాబట్టి 2 కమిట్ అనేది సో కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ లేదు. సో ఒకవేళ అక్కడ ప్యాసివ్ సెన్స్ వస్తే అప్పుడు ఏం రావాలి? ఇక్కడ కమిటెడ్. సో రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? టు గెట్ 6 యాక్టర్స్ టు కమిట్ టు ఏ ప్రాజెక్ట్. సో దిస్ ఇస్ ఫైన్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే నో ఎర్రర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 89 ఆన్సర్ ఈజ్ వాట్? ఈ. రైట్. నెక్స్ట్
సో క్వశ్చన్ నెంబర్ 90. సో లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 90. సో క్వశ్చన్ నెంబర్ 90లో మనకి ఏముంది? ద మెజారిటీ ఆఫ్ దేర్ ఇన్కమ్ గోస్ టు రెంట్ అండ్ లీవ్స్ దెమ్ విత్ హార్డ్లీ నో మనీ. సో మనకి ఇక్కడ హార్డ్లీ నో మనీ అనగానే మనకి సో అది ఎర్రర్ అని తెలియాలి. సో మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి వర్డ్స్ హార్డ్లీ కానీ స్కేర్స్లీ కానీ బేర్లీ కానీ రేర్లీ కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చాయనుకోండి, వీటితో మనకి ఏం రాకూడదు, నో అనే నెగిటివ్ వర్డ్ రాకూడదు. కాబట్టి మనకి ఏం రావచ్చు ఇక్కడ, హార్డ్లీ ఎనీ మనీ అని చెప్పాలి. సో హార్డ్లీ ఎనీ మనీ. సో దెన్ ఆన్సర్ ఈజ్ వాట్? సి. పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? సి. సి ఎక్కడ ఉంది మనకి? సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 90 యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? సి.